ఈరోజు ఈ జూనియర్ ఇంటర్ క్లాసెస్ కమెన్స్ చేస్తున్న సందర్భంలో ఈ పేరెంట్స్ మీట్కి వేదికను నాతో పంచుకున్నటువంటి సోదర డైరెక్టర్ ఈ మృత్యుంజయరావు గారు, సింపుల్గా ఈఎంఆర్ అంటారు ఆయన్ని, అలాగే నా పుత్ర సమానుడు ప్రిన్సిపల్ బాలు, ఇద్దరికీ కూడా నా ఆశీస్సులండి. అలాగే చిన్నారులు చక్కని ప్రార్థనా గీతం పాడి ఇన్వైట్ చేయడానికి వచ్చినటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అలాగే శుభాశీస్సులు. ఎందుకంటే అందరూ కూడా వయసులో నాకన్నా చిన్నవాళ్లే. నేను ఆల్రెడీ 60లోకి ఎంటర్ అయ్యాను. మీరు మోస్ట్లీ అరౌండ్ 40 ఎక్కువ మంది. ఆడవాళ్ళు అయితే మోస్ట్లీ 35 to 40 ఉంటారు, మేల్ అయితే ఆల్మోస్ట్ 38 to 45 ఉంటారు. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎంత బిజీగా ఉండేటువంటి టైంలో కూడా మీ చిన్నారుల కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి నాన్ సండే యాక్చువల్గా ఈరోజు వ్యాపారస్తులకి షాపులు ఉంటాయి, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, ఎంప్లాయీస్ మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి. మేము పిలిచినంత మాత్రాన వచ్చి ఇక్కడ కూర్చోకల్లా దింపేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయినా కానీ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వీళ్ళు ఏదో చెప్తారు అనుకుంటాను, విందాము, మనకేమైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి ఒక ఆలోచనతో మీరు ఇక్కడ ఇవాళ కూర్చున్నారు అంటే డెఫినెట్గా మీ పిల్లలు చాలా అదృష్టవంతులు, మీరు కాదు, మీ పిల్లలు అదృష్టవంతులు. ఎందుకనంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఇక్కడ కూర్చోవడం జరిగింది. సరే, వాళ్ళు మీరు కూర్చుంటే మేము మాట్లాడితే ఉపయోగం ఏంటి? మాకు పిల్లలు ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు. అలా అని చెప్పి ఎక్కువ మంది పిల్లలు ఏమన్నా కన్నామంటే నాకు 2 పిల్లలు, అక్కడ కూర్చున్న ఆయనకి 2 ఆడపిల్లలు, నాకు బాబు పాప, ఈయనకేమో ఒక బాబు చిన్నపిల్లాడు, ఇంకా కేజీకి వెళ్తున్నట్టున్నాడు, 2 years అయింది. అలాంటప్పుడు అంటే బొడ్డాడు ఒక రకంగా చెప్పాలండి మీకన్నా కూడా. ఈ బొడ్డాడు మనకేం చెప్తాడులే అని చెప్పి మీరు అలా అనుకోవద్దు. కారణం ఏంటంటే, ఒక బ్యాంకు లోనికి సంబంధించి కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ మనకు ఏమైనా డౌట్లు ఉంటే బ్యాంక్ ఆఫీసర్స్ని అడుగుతాం ఏం చేయాలి అని. ఏమంటే కరెక్టేనండి? ఒక వ్యవసాయానికి సంబంధించి ఇంట్లో ఏమైనా మొక్కలు వేసినప్పుడు వాటిని ఎలా పెంచాలి, ఈళ్ళు బాగా రావాలంటే ఒక మంచి రైతుని అడగాలి. వ్యాపారానికి సంబంధించి కిటుకులు తెలియాలంటే వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళని అడిగితే మంచిగా చెప్తారు. వ్యాపారంలో బాగున్న వాళ్ళు కదండి, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళని వ్యాపారం ఎలా చేయాలి చెప్తే అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారు. మరి చదువుకు సంబంధించి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఎవరిని అడగాలి అంటే మీరు ఎంతైనా ఎడ్యుకేటెడ్ కావచ్చు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, మీరు డాక్టరేట్స్ అవ్వచ్చు, మీలో డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ చాలామంది ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారు, గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అయితే మరి ఇక్కడికి వచ్చి ఎందుకు వినాలి అని అంటే కారణం, మీరు ప్రొఫెసర్ అయినా మీరు హ్యాండిల్ చేసే పిల్లలు వేరు. అక్కడ బీటెక్ వాళ్ళని, ఎంఎస్సీ వాళ్ళని, బీఎస్సీ వాళ్ళని మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హ్యాండ్లింగ్ అనేది పర్టికులర్గా ఇంటర్మీడియట్ పిల్లల్ని మేము హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి, ఆ పిల్లలు ఎక్కువ మందిని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఈ స్టేజ్లో ఎంత జాగ్రత్తగా చూడాలి, చూడకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయ జ్ఞానం కంపారిటివ్గా మీ అందరికన్నా మాకు ఎక్కువగా ఉంటుంది. సుమారుగా నేను ఫీల్డ్లోకి వచ్చి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చి సుమారుగా 38 years అయింది. ఈ 38 years కాలంలో సుమారుగా నేను 1,80,000 మంది విద్యార్థుల్ని నేను తీర్చిదిద్ది బయటికి పంపించడం జరిగింది. సుమారుగా 1,80,000 మంది విద్యార్థులు. వీళ్ళు కాకుండా ఇవాళ ఈ సంవత్సరం ఇప్పుడు జూన్ నుంచి మనం మొదలయ్యేటువంటి అకాడమిక్ ఇయర్లో తిరుమల విద్యా సంస్థలు రాజమండ్రి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, భీమవరం కానివ్వండి, లేదు ఈ సంవత్సరం కొత్తగా తణుకు, పాయకరావుపేట స్టార్ట్ చేశాం. మొత్తం విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఈ కమింగ్ ఇయర్ 35,000 అండి. అంటే ఈ 35,000 మంది పిల్లల్ని ఇప్పుడు పెంచుతున్నామండి, ప్రజెంట్ పెంచుతున్నాం. ఆల్రెడీ 1,80,000 మంది పిల్లల్ని పెంచి బయటికి పంపించేసాం. కాబట్టి డెఫినెట్గా పిల్లల్ని పెంచడంలో, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడంలో మాకు అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా అనుభవం మీకు ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీలో చాలామందికి ఒకళ్ళే ఉండొచ్చు, కొంతమందికి 2 ఉండొచ్చు, కొంతమందికి 3 కూడా ఉంటారు. ఒక్కళ్ళే ఉన్నవాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని ఉపయోగించి మళ్ళీ ఇంకొకళ్ళని తీర్చిదిద్దుకునే అవకాశం లేదు, ఉన్నది ఒక్కళ్ళే కాబట్టి. ఏమంటే కరెక్టేనండి? ఉన్నది ఒక్కళ్ళే.
అలా అని మన అనుభవాల్ని పక్క వాళ్ళకి చెప్దామంటే ఒక అక్క చెల్లికి చెప్తోంది, ఇది కరెక్ట్ కాదు, నా బిడ్డను ఎలా చేసి దెబ్బతిన్నా నువ్వు ఇలా చేయొద్దంటే, నీ బిడ్డ వేరు నా బిడ్డ వేరు, కరెక్ట్, నా బిడ్డ అలా అంటాడు కాదు, ఇలా ఉన్నా కానీ ఇటు బాగుంటాడు. వినదు. సొంత అక్క చెప్పినటువంటి అనుభవాల్ని చెల్లె తీసుకోదు, అన్న చెప్పిన అనుభవాల్ని తమ్ముడు తీసుకోడు. కారణం ఏంటంటే అందరం ఎవరి మట్టుకు వాళ్ళు ఏమనుకుంటామంటే, నేను పెంచినటువంటి బిడ్డ బంగారం, తిరుగులేదు, తప్పు చేయడు, ఇటు సూపర్ క్యాండిడేటు అని ఎవరి మట్టికి వాళ్ళం అనుకుంటాం మనం. డెఫినెట్గా ఏమంటే కరెక్టేనండి. అలా అనుకోకపోతే వాళ్ళని ప్రేమించలేము, పెంచలేము. అలా అనుకోకపోతే మనం ప్రేమించలేం, అలా అనుకోకపోతే మనం పెంచలేం. అలా అనుకుంటాం కాబట్టి వాడు ఫెయిల్ అయినా దగ్గర తీసుకుంటాం. అలా అనుకుంటాం కాబట్టి వాడు ₹1,00,000 ఖర్చు పెట్టేసినా మనం హ్యాపీగానే తీసుకుంటాం. దాన్ని పెద్ద ఎక్కువ వర్రీగా అవసరమైతే అప్పులన్నా చేస్తాము, మన ఆర్గాన్ని నమ్మేసుకున్నా వాడిని కాపాడుకుంటాం తప్ప వాడిని మాత్రం ఏమన్నా, ఎందుకంటే మనం అలా ప్రేమిస్తాం కాబట్టి. పర్టికులర్గా సింగిల్ చైల్డ్ ఉన్నటువంటి కుటుంబాల్లో డాక్టర్స్ చెప్తూ ఉంటారు, సైకాలజీలో కూడా ఉంటుంది, పేరెంట్స్ ఎక్కువ మంది పేరెంట్స్ బాధపడేది ఒక డిసీజ్. సింగిల్ చైల్డ్ ఫ్యామిలీస్లో అందరూ కాదు, ఎక్కువ మంది ఏంటంటే సింగిల్ చైల్డ్ సిండ్రోమ్. మీరు వినే ఉంటారు. అది సైకలాజికల్ అండి, ఫిజికల్ కాదు. దానికి మందులు గట్టే ఉండో, ఆలోచన విధానం మారాలి. సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే, ఉన్నది ఒక్క పిల్లాడే కాబట్టి ఆ తల్లి తండ్రి అందరూ వాడి మీద దృష్టి పెట్టేస్తారు. వాడిని ఒక్కడిని బయటకు వదలం. చిన్నప్పుడు బయటికి స్కూల్ అయిపోయిన తర్వాత వాడు తొందరగా రాకపోతే కంగారు పడిపోతుంటాం. వాడికి ఒంట్లో బాగుండకపోతే తుమ్మాడు అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతాం. ఎందుకని అడిగి ఏదైనా అయిపోతే మనకి ఎవరు ఉంటారు? మొత్తం తాత, నానమ్మ, అటు అమ్మమ్మ అందరూ కలిపి వాడి మీద దృష్టి పెడతారు. చిన్న చిన్నటికి ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటాం. రియాక్ట్ అయిపోయి చాలా సున్నితంగా పెంచుతాం వాడిని. అలాగే వాడు ఏదైనా తప్పు చేసాడు అనుకోండి ఏమనం, ఎందుకని ఏడిస్తే తట్టుకోలేం, ఉన్నది ఒక్కడే కదా, కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటే తట్టుకోలేం. వాడు అడిగిన ప్రతిదీ కొంటాం, ఎందుకని ఉన్నది ఒక్కడే. ఎందుకంటే మనందరం కూడా ఆనందాన్ని డ్రా చేసేది చిన్నాళ్ళు పెద్దాళ్ళు అంతా కూడా ఆ బిడ్డ దగ్గర నుంచే. వాడు నవ్వుతుంటే మనకు ఆనందం, వాడు ఏడుస్తుంటే మనం తట్టుకోలేం. కాబట్టి ఆ పిల్లలు అలా కళ్ళంటే నీళ్ళు పెడితే మనకు బాధ కలుగుతుంది కాబట్టి అడిగిని ప్రతిదీ కొంటాం. కాబట్టి ఆ పిల్లల మనస్తత్వం ఎలా తయారైపోతుందనంటే, నేను అడిగితే ఏదైనా వచ్చేస్తుంది అనేటువంటి మనస్తత్వం వాళ్ళకి తయారైపోతుంది. గుర్తుపెట్టుకోండి, మొక్కై వంగనేది మానే వంగన. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పొట్లపాదులు అందరం పెంచుతూ ఉంటాం, జనకు తెలుసు మనకు పొట్లపాదుల గురించి. తల్లిదండ్రులు మీ అందరికి చిన్నపిల్లలకు తెలియపోవచ్చు, కానీ మీ పిల్లలకు మీకు తెలుసు. పందిరి నుంచి ఆ పొట్ల పిందెలు తయారైన తర్వాత ఇంతగా ఉన్నప్పుడే అది వంకరగానే పెరుగుతుంది, స్ట్రైట్గా మాత్రం రాదు. ఏమంటే కరెక్టేనండి? అది వంకర టెంకరగా పెరుగుతుంది, ఇలా స్పైరల్గా ఇలా వంకరలు తిరిగిపోతుంది. చిన్నది ఎంత ఉన్నప్పుడే చిన్న పాము పిల్లలా ఉంటుంది. దాన్ని మనం అలాగే వదిలేస్తే అది అలాగే వంకర టెంకరలుగా పెరిగి పెద్దదైపోయి ముదిరిపోద్ది. దాని పొడవు చూస్తే ఇంతే ఉంటుంది, రకరకాల వంకరలు తిరిగిపోయి ఉంటుంది అది. దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి ఎక్కడికన్నా, ఇలాంటి ఒక 50 కాయలు మనం కట్ట కింద కడితే ఈ వంకర టెంకర్లు ఉండడం వల్ల ఏమవుతుంది, అది విరిగిపోద్ది. విరిగిపోయిన పొట్లకాయలు మార్కెట్లో అమ్మలేము. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము, రేటు ప్రాబ్లము. కాబట్టి రైతు ఏం చేస్తాడు, దాన్ని స్ట్రైట్గా పెంచాలి అని చెప్పి అనుకుంటాడు. అలా అని చెప్పి ప్రార్థనలు, అభిషేకాలు, దేవుళ్ళకి అభిషేకాలు, ప్రార్థనలు చేస్తే అదేం స్ట్రైట్గా, దాని లక్షణం అది యాక్చువల్గా. కాబట్టి రైతులు ఏం చేస్తారు, ఆ చిన్నగా ఉండగానే ఒక చిన్న రాయి తీసుకుని ఒక తాడు కట్టి, చిన్న థ్రెడ్ కట్టి, ఆ చిన్న ఇంతగా ఉండగానే దానికి వేలాడదీస్తారు చిన్న రాళ్ళు. ఈ రాయి బరువుకి ఏమవుతుంది, వంకరగా తిరగకుండా గ్రావిటేషన్ పుల్కి స్ట్రైట్గానే వస్తుంది. అలా అని ఆ చిన్న రాయిని అలాగే ఉంచేస్తే అది పెద్ద అయిన తర్వాత కూడా అవుతుందంటే అవ్వదు, మళ్ళీ వంకర తిరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంకొద్దిగా ఎంత అయ్యేటప్పటికి రాయి మారుస్తాడు, కొద్దిగా బరువైన రాయి మారుస్తాడు. ఇంకొంచెం పెద్ద అయ్యేటప్పటికి పెద్ద రాళ్ళు కడతా ఉంటారు. స్ట్రైట్గా ఒక రాడ్లో తయారవుతుంది మనకు పొట్లకాయ. మీరు అలా కాకుండా చివరిలో స్ట్రైట్గా చేద్దామని చెప్పి ముదిరిపోయిన తర్వాత ఒక ఎండ ఒకళ్ళు ఇంకొకళ్ళు పట్టుకొని లాగారనుకోండి, ఏమవుతుందమ్మా, విరిగిపోద్ది. అలా అని చిన్నప్పుడు పెద్ద రాయిని పట్టుకెళ్ళి కట్టామనుకోండి, ముక్క కట్ అయిపోద్ది. కాబట్టి పనిష్మెంట్ అయినా, ఆ పెంచే క్రమంలో వాళ్ళ మీద తీసుకునేటువంటి శ్రద్ధ అయినా, ఆ వయసుని బట్టి ఏ వయసులో ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో పిల్లలకు అంత పనిష్మెంట్ ఇవ్వాలి. నేను ఎలా అంటుంటే కొడతారేమో అని అనుకుంటారేమో, మీరు కొట్టం. పనిష్మెంట్ అంటే ఆడు అడిగింది ఇవ్వకపోవడం కూడా పనిష్మెంటే. ఏమంటే కరెక్టనా? ఆడి వాళ్ళకి ఇది కావాలన్నాడు, కొనం, ఇట్స్ అ పనిష్మెంట్. ఎందుకు కొనలేదు, నువ్వు ఉండాల్సిన విధంగా ఉండట్లా, అవసరమైతే ఒకటి వేస్తాం. అమ్మ వేయకుండా ఎవరు ఉన్నారు, ఏ మదర్ అన్నా మీ పిల్లని ఇలా కూడా అనలేదమ్మా చిన్నప్పుడు?
అనని తల్లి ఎవరన్నా ఉన్నారా? ఎక్కడో చోట విసిగిపోయి ఇంకా బాగా చిన్నప్పుడు ఎప్పుడు కొట్టకపోయినా ఒకసారి కొడుతూ ఉంటాం. పిల్లలు బాగా చిన్నప్పుడే పాసు పోసుకుని చేతులు పెట్టడాలు, ల్యాబరేటరీకి వెళ్ళి అందులో చెయ్యి ఎట్టడాలు చూస్తే అడిగి భయం తెలియాలని చెప్పినా వినకపోతే టప్ రెండు వేస్తాం. అప్పుడు ఈసారి చేయి పెడదామంటే అడిగి భయం వేస్తుంది అన్నమాట, కొడద్దేమో వీపు మళ్ళీ మాడద్దని చెప్పి. మనం చూస్తూ ఉంటాం కదా, కొట్టకుండా ఏ తల్లి పెంచలేదు, ఒక దెబ్బ వేయకుండా ఏ తండ్రి పెంచడు, సింగిల్ చైల్డ్ అయినా సరే. నేనేమంటానంటే అవసరమైతే ఓ దెబ్బ వేసినా పర్వాలా, లేదా క్రమశిక్షణ తప్పి 14-15 ఏళ్ల వయసులో బైక్ వేసుకుని వాడు రోడ్డు మీదకి వెళ్ళిపోయి ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా ఏమవుతుందో తెలియకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ ప్రమాదం వస్తుంది. వాడు ఏ కాలో విరగొట్టుకుంటే హాస్పిటల్లో మళ్ళీ ఒక నెల రోజులు సర్జరీ చేయించి హాస్పిటల్లో ఉండో, లేకపోతే కాలు లెంగ్త్ తేడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి సర్జరీ చేస్తే. ఒక అవిటి వాటిగాను మనం వాడిని తయారు చేస్తే అది ఇంకా పెద్ద పనిష్మెంట్ కదా. నాకు అనిపిస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు సరిగా పెంచకపోయినా సరైనటువంటి పనిష్మెంట్స్, చిన్న పనిష్మెంట్స్ వాళ్ళకి ఇవ్వకపోతే భగవంతుడు ఏమైనా పెద్ద పనిష్మెంట్ వేస్తాడేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు. 17 ఏళ్ళు పూర్తయితే తప్ప, 18 ఏళ్ళు పూర్తయితే తప్ప డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదు. ఏమంటే కరెక్టేనండి? కానీ మనకున్న ఫీలింగ్ ఏంటంటే ఆడు ఎల్కేజీలో ఉండగానే బోల్డని పేర్లు చెప్పేయాలి, ఎల్కేజీలో ఉండగానే పెద్ద ప్రాబ్లమ్స్ చేసేయాలి, ఆడు 3rd క్లాసులో ఉండగానే బుల్లెట్ నడిపేయాలి. అప్పుడు అందరూ కూడా వండర్ కిడ్ వీడు 3rd క్లాసులో బుల్లెట్ నడిపేస్తాడని చెప్పి అందరూ అనుకోవాలి. నడుపుతాడు, ఎందుకు నడుపుడు? దాని మీద కూర్చోబెట్టి ఎలా అంటున్నాం కదండి, ఎక్కడన్నా ఆనాల్సి వస్తే ఇబ్బంది. అంతేగాని మనం ఎక్కించేసి ఓసారి ఇలా అని చెప్పి ట్రైన్ చేస్తే ఈవెన్ 3rd క్లాస్ చైల్డ్ కెన్ డ్రైవ్ బుల్లెట్. కానీ ఎక్కడన్నా ఒరిగి ఏదైనా తేడా వస్తే అవుట్. కాబట్టి ఇవి కాదు యాక్చువల్గా ఏ వయసులో చేయాల్సిన 18 ఏళ్ళు పూర్తయ్యేదాకా మీరు డ్రైవింగ్ ఇవ్వకూడదు. అది కారు కావచ్చు, బైక్ అయితే పడిపోతే కారు పర్లేదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడికి ఏం కావచ్చు, ఎవరినన్నా ఇబ్బంది పెట్టవచ్చు ఇప్పుడు డ్రైవింగ్లో వెళ్ళి. కాబట్టి ఇలాంటివన్నీ తల్లిదండ్రులు బేసిక్గా మానేసుకోండి. ఎలాంటి ఎవరూ చేయని మా పిల్లాడు చేయాలి, మా పిల్లాడు గొప్పగా ఉండాలి, మా అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లో ఉన్న పిల్లల కన్నా మా పిల్లలు డిఫరెంట్గా ఉండాలి, అందరూ వాడింకా నా ఇంకా ఆశ్చర్యంగా చూడాలి, వద్దు, అస్సలు వద్దయి. ఒక్కసారే చూస్తారు. మనం చూస్తూ ఉంటాం పిల్లల్ని మనం అలా పెంచితే. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, నేను 3-4 ఎక్కేస్తుంటారు బైకులు. మన పిల్లాడు మంచోడే కావచ్చు, వెనకాల ఉన్న వాళ్ళు రెచ్చగొట్టేస్తూ ఉంటారు. రెచ్చగొట్టేసి పోనవరా, ఏంటి మరి అంత స్లోగా, చూడు ఫిగర్ ఉంది అక్కడ, ఓవర్టేక్ చేయి, మరి అమ్మాయిలు వెళ్తున్నారు రా, కొంచెం స్పీడ్ లాగరా. వీలుంటే సైలెన్సర్లు కూడా తీసేస్తారు బైకులకి. సైలెన్సర్లు తీసి బేభత్సమైన సౌండ్లు చేసుకుని భయమని వెళ్ళిపోతుంటే అందరూ వాళ్ళంకా చూస్తారు. మనం కోరుకున్నది అదే కదా. మన పిల్లాడు వెళ్తా ఉంటే అందరూ మన పిల్లలంక చూడాలి, ఒక చూస్తున్నారు. చూసి ఈ లోపు ఏ వెనక్కో చూస్తాడు, ఏ డివైడర్కే కొడతాడు, చూస్తారు. ఇంకా ఎక్కువ మంది చూస్తారు. నెక్స్ట్ డే పేపర్లో కూడా చూస్తారు. ఇవి నేను భయపెట్టట్లా. 100లో ఒక్కళ్ళగా జరిగితే మనకు చాలా బాధాకరం. 100లో ఒక్కళ్ళు జరగవచ్చు, 99 మందికి జరగకపోవచ్చు. ఆ ఒకటి మన బిడ్డ మాత్రం పొరపాటును కూడా కాకూడదు. అందుకనే చెప్తాను, రూల్స్ పాటించుదాం, క్రమశిక్షణ మనం మెయింటైన్ చేద్దాం. సరిగ్గా మిగతా విషయాలకు వస్తే, అంటే సింగిల్ చైల్డ్ ఫ్యామిలీ గురించి చెప్పాను. సింగిల్ చైల్డ్ ఫ్యామిలీలో ఇలా గారవం చేసి అడిగిని కొనేయడం, ఏదేదో చేసేయడం అనేది ఒక రకమైతే, అడిగిన డబ్బులు ఇవ్వడం ఎన్ని ఒక రకమైతే పడిపోతాడు వాడు గ్యారంటీగా. రెండో రకం చెప్తాను చూడండి, ఎంత దారుణంగా పెంచుతారంటే రెండో రకం. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదండి, ఆడు అడిగిని కొనరు, రివర్స్ అండి, ఎక్స్ట్రీమ్ అనమాట. ఆయన బయటకు ఒక్కడనే పంపరు, ఆడికి ఎప్పుడు బైక్ ఇవ్వరు, ఆడు బయటికి వెళ్తే వచ్చేదాకా టెన్షను. సేమ్ బొమ్మరిల్లు ఫాదర్ అండి, బొమ్మరిల్లు సినిమా వచ్చింది కదా, బొమ్మరిల్లు ఫాదరు. అసలు ఆయన ఆలోచించినవారు, ఆడు డాడీ నాకు అది కావాలి, అది తింటానంటే అది బాగుండదురా, ఇదే బాగుంటుంది అంటే ఈయనకి ఏదైతే ఇష్టమో అదే పెడతాడు, ఆడికి ఇష్టమైంది పెట్టడు. డాడీ నాకు ఆ బుక్ కావాలంటే, అరే ఈ బుక్ బాగుండదురా, ఈ బుక్కే. డాడీ నాకు ఈ షర్ట్ కావాలి, ఈ షర్ట్ కదరా, ఈ షర్టే బాగుంటుంది. ఈ విధంగా పెంచి వాళ్ళ ఆలోచన విధానాన్ని చంపేస్తారు. అది ప్రమాదమే. నెక్స్ట్ ఇక రెండో రకం వచ్చేవాడికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్లో మొదటి పిల్లల్ని మనం, మొదటి పిల్లాడు లేదా అమ్మాయిని పెంచేటప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి మనకి. మనం ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఆ స్కూల్లో పెట్టి ఉండాల్సింది, లేదా కాలేజీలో పెట్టి ఉండాల్సింది, పొరపాటు అయింది, నేను ఏదో అనుకున్నాను, కానీ రెండో వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మొదటి సంతానం వల్ల వచ్చినటువంటి అనుభవాల్ని రెండో వాళ్ళకి మనం అప్లై చేస్తాం. అది కూడా ఎప్పుడు 7-8 ఏళ్ళు గ్యాప్ ఉంటే కూడా అనుకోండి, మొదటి వాళ్ళ వల్ల వచ్చే అనుభవాలు రెండో వాళ్ళతో వచ్చేటువంటి అనుభవాలు ప్యారల్గా వెళ్ళిపోతుంటాయి. మనం సరిగా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు.
కాబట్టి దయించి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మీ అనుభవాలతోటే మీరు పెంచాలని అనుకుంటే అది ఫూలిష్నెస్. మనకు ఫేమస్ కోట్ ఒకటి ఉంది, ఎ వైజ్ మ్యాన్ ఈజ్ వన్ హూ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్, ఎ ఫూల్ ఈజ్ వన్ హూ వాంట్స్ టు లెర్న్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. తన అనుభవాల ద్వారా నేర్చుకోవాలి అనుకునేవాడు తెలివి తక్కువవాడు, పక్క వాళ్ళ అనుభవాల నుంచి కూడా నేర్చుకునేవాడు చాలా తెలివైనాడు. అందుకనే పక్క పిల్లలు సక్సెస్ అయితే వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళు ఎలా పెంచారు చూసి మనం కూడా ట్రై చేస్తే మన పిల్లలు ఇంకా బెటర్ అవుతారనమాట. అందుకని అనుభవాలు మనకే అక్కర్లా, పక్క వాళ్ళ అనుభవాలతో కూడా మనం చూసి మనం నేర్చుకోవచ్చు, మనం అప్లై చేయొచ్చు మన పిల్లల విషయం వచ్చినప్పటికి. సరిగ్గా మిగతా ఆస్పెక్ట్స్ వస్తే ఎలా అందరికీ ఉండేటువంటి తల్లిదండ్రులకు ఉండేటువంటి ఒక్క ఫీలింగ్ ఏంటంటే మీరందరూ తెలుసు, నాకు తెలిసి అందరూ కూడా మిడిల్ క్లాసే. ఏమో కట్టనమ్మా, తిరుమలని ప్రిఫర్ చేసే వాళ్ళల్లో 80% మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు తప్పితే అప్పర్ మిడిల్ క్లాసు. ఎలైట్ నుంచి వచ్చేది ఒక 10% 15% ఉంటారు. అంటే కారణం ఏంటంటే తిరుమలలో తోముతారు, ఏమో ఉందమ్మా, అది తోముతారు. మార్నింగ్ 8 తీస్తారు, ఈవినింగ్ 6:30 దాకా వదలరు, ఎర్లీగా వదలరు. వీడింటికి వస్తే చావు కొడుతున్నాడు మొబైల్ వేసుకుని, నాకు టెన్షన్ బీపీ వచ్చేస్తున్నాయి, లేదా షుగర్ వచ్చేస్తుంది, ఎందుకంటే చూస్తుంటే బాధ వచ్చేస్తుంటుంది. ఏమో వస్తుందమ్మా. పిల్లలు పొద్దుటే లేచి పాచిమోహంతో మొబైల్ తీసుకుని ఆ యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుందమ్మా? బ్రేక్ఫాస్ట్కి రమ్మంటే రారు, పొద్దున ఉండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదో ఫిజిక్స్ లెసన్ అంటున్నట్టు, అక్కడ మ్యాథ్స్ ఏదో ప్రాబ్లమ్స్ చేస్తున్నట్టు అయిపోతుంది. పోనీ బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసే కూర్చున్నాడు, మాట ఉండదు, ఊసు ఉండదు. తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెలవులు ఏమో చూస్తున్నారు మీరు, సెలవులు చాలా మంచి అనుభవాలు వచ్చి ఉంటాయి. ఏమో కరెక్టేనా? మీ బిడ్డలు బంగారాలు అనుకుంటున్నారు కదా అందరూ. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అబ్బో వీడు చాలా తేడాగాడు అనిపిస్తూ ఉండదు. వీడు చాలా తేడాలు ఉన్నాయి వీడి దగ్గర అని చెప్పి ఆడ దగ్గర అనేది ధైర్యం లేక భర్త వచ్చాక భర్తతోటి పంచుకుంటాం. భర్తతోటి పంచుకుంటే భర్త వెంటనే వాయించేస్తూ ఉంటాడు, నేను చెప్తానే ఉన్నానే నీకు, వీడు 8th తేడా కొడుతున్నాడు అంటే నువ్వు విన్నావా? కాదని చెప్పి గారాబం చేసావు. ఇప్పుడు 7th ఉపాయం ఉందంటే లేదు మీరు దెబ్బలాడండి. దెబ్బలాడేది ఈయనకి లేదు, ఎందుకంటే ఈయన హైట్ వచ్చేసాడు. కొంతమంది అయితే పిల్లలు ఈ వయసులో నాన్న వెయిట్ కన్నా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అందుకని గట్టిగా ఏదన్నా అందామనంటే రెడ్ హ్యాండెడ్గా దొరకాలి. రెడ్ హ్యాండెడ్గా దొరికినా మనం పట్టుకుని ఏంటనేవి తప్పు చేసేవి ఏంటంటే ఎలాగ తెలిసిపోయింది కదా అని చెప్పి తప్పులు మళ్ళా చేస్తాడు. అందుకని తండ్రి కొద్దిగా ఆలోచనతో చూసి చూడనట్టు వదిలేస్తాడు. ఎందుకంటే పిల్లడిగా భయం ఉంటుందని. ఈవిడ ఇలా అంటానే ఉంటుంది, రే నాన్నతో చెప్తానరా నీ సంగతి అంటది. ఈవిడ చెప్పుద్ది ఆయన యాక్షన్ తీసుకోడు, ఆడనుకుంటాడు ఇంకా చెప్పలేదు అనుకుంటాడు. ఇదే బెటర్, ఒక రకంగా ఇదే బెటరు. సో జనరల్గా జరిగేవి ఇవి చూస్తున్నాం. అందుకని నేనంటాను ఎక్కువగా మేము ఆలోచిస్తుంటాం. నన్ను అందరూ ఏమంటే స్కూలు జూనియర్ కాలేజీలు ఉన్నాయి కదా, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే పిల్లల్ని ఇంటర్మీడియట్ అవగానే తీసుకొచ్చి అందులోనే పెట్టేస్తాము, ఒక 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టవచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత అంత సీనే ఉండదు, కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే 17 ఏళ్ళు పూర్తయిపోయి 18-19 వచ్చేవాడికి అప్పటికి ఇంటర్మీడియట్ వల్ల వచ్చే జ్ఞానం ఒకటి ఉంటుంది కదండి, ఆ జ్ఞానంతో కరెక్ట్గానే ఉంటారు. సమస్యల్లో చూడండి ఒకసారి, ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి మనం ఎదరగా పంపడం కన్నా ప్రాబ్లం లేకుండా చేసి మనం పంపించాం అనుకోండి హ్యాపీ కదా, ఓ మంచి సమాజాన్ని మనం తయారు చేయొచ్చు. కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే మంచి స్కూల్స్, మంచి జూనియర్ కాలేజీలు, క్రమశిక్షణతో చూసేటువంటి కాలేజీలు తక్కువ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి మన సర్వీసెస్ అక్కడ అక్కర్లా. పిల్లల్ని మనం మంచిగా పెంచి ఇంటర్మీడియట్ దాకా జాగ్రత్తగా చూసి క్రమశిక్షణతో వాళ్ళని పెంచి కష్టపడేటువంటి తత్వాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనం బయటకు వదిలేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దబడతారు. ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ మనం కేర్ తీసుకోపోయినా పర్వాలేదండి, వయసు పెరిగింది కాబట్టి. ఇప్పుడే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఇక్కడ మనకు అవసరం అని చెప్పి మనం ఇంజనీరింగ్ కాలేజీల జోలికి వెళ్ళా, ఓన్లీ స్కూల్సే చూస్తున్నాం. అలాగే జూనియర్ కాలేజీలు చూస్తున్నాం. 2011లో మనం స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి రాజమండ్రిలో. తర్వాత 2012లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాము. మొట్టమొదటి 740 మంది విద్యార్థులతో స్టార్ట్ చేసాం 2011లో. ఇవాళ 740 అల్లా 13 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికి 740 నుంచి 35,000 స్ట్రెంగ్త్కి వచ్చింది. అంటే ఇవాళ ఈ కాంపిటీషన్లో ఎటువంటి పిఆర్ఓ నెట్వర్క్ లేకుండా, టీచర్స్ ఇంటికి వచ్చి అడ్మిషన్లు అడగకుండా, ఎక్కడికక్కడ ఒక ద్వారకా ఈ అసిల్మెట్ట క్యాంపస్ ఒక్కటే, అలాగే లాసన్స్ బే క్యాంపస్ ఒక్కటే అడ్మిషన్లు ఇంకా చేస్తున్నాం. మిగతా చోట అడ్మిషన్స్ క్లోజ్డ్ అండి.
ఈవెన్ ఎల్కేజీ అడ్మిషన్స్ కూడా లేవు మిగతా బ్రాంచుల్లో, ఎప్పుడో క్లోజ్ అయిపోతాయి. ఎందుకు ఇలా అవుతుందనంటే కేవలం పేరెంట్ మౌత్ పబ్లిసిటీ. చదివించుకున్న ప్రతి పేరెంట్ సంతోషంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానికి కారణం ఏంటి అంటే మా పిల్లలు అందులో చదువుకున్నారు కదా, వీళ్ళ సక్సెస్ అయ్యారని అన్నప్పుడు పక్క వాళ్ళకి అది స్ప్రెడ్ అయ్యి పక్క వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు, ఎలా పడుతున్నారండి బాబు పర్టికులర్గా హాస్టల్ స్టూడెంట్స్ని, మీ దగ్గర పెట్టాక నేను ప్రశాంతంగా నిద్రవుతున్నాను, పాపం మిమ్మల్ని చూస్తేనే జాలేస్తుంది అంటే ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని మీరు ఎలా పడుకుంటున్నారా అని నేను నవ్వుతూ ఉంటాను. మాకు ఇది అలవాటేనండి, మా ప్రొఫెషన్ ఇది, మేము హాయిగా పడుకుంటాం, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి. కారణం ఏంటంటే క్రమశిక్షణ అనేది చైర్మన్ నుంచి అక్కడ పనిచేసేటువంటి అటెండర్ దాకా ఒక క్రమశిక్షణ ఉంటే అక్కడ పెరిగేటువంటి పిల్లలందరిలో కూడా ఆ క్రమశిక్షణ వస్తుంది. ఏ ఒక్కళ్ళలో క్రమశిక్షణ మిస్ అయినా డెఫినెట్గా అక్కడ ఉన్న పిల్లలు కూడా దాన్ని మిస్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. మీరు చూడండి, అల్లరి కానీ మన బస్సులు వెళుతూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో పిల్లల్ని తీసుకురావడం పిల్లలు అరవడాలు కేకలేయడాలు ఇలాంటివి ఏమి ఉండవు. క్లాస్ రూముల్లో కేకలేయడాలు, గొడవలు పడ్డాలు, ఇర్రెగ్యులర్గా కాలేజీకి రావడం ఇలాంటివి ఏమీ ఉండవు. కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం కారణం ఏదన్నా ఉందంటే వెంటనే మీ కాలేజీకి రాలేదు, ఇంటి దగ్గర బయలుదేరాడు, కాలేజీకి వెళ్ళాడని మీరు అనుకుంటారు, రాలేదేమోనని మేము అనుకున్నాం అనుకోండి, ఆడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు ఎవరికి. అందుకని వాళ్ళు మీ పిల్లాడు ఆబ్సెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు వెంటనే ఆ రోజు మెసేజ్ లేదా కాల్ వస్తుంది. వాడు ఎక్కడికక్కడ పకడ్బందీగా మాకు పిల్లలు కావాలని మేమేం కోరుకోం, ఎవరైతే కోరి వచ్చారో అటువంటి పిల్లల్ని మాత్రం మేము చక్కగా చూస్తాం. ఇక్కడ యాక్చువల్గా తిరుమలలో జరిగేది అది. సో ఇక్కడ ముఖ్యంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని క్యాంపస్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు రాజుల తాళవలస క్యాంపస్ విశాఖపట్నంలోనే ఉంది. బట్ రాజుల తాళవలస క్యాంపస్కి ఇక్కడికి పిల్లల యాటిట్యూడ్లోనూ పేరెంట్ యాటిట్యూడ్లో కూడా తేడా ఉంది. ఏంటో తెలియదు మరి. ఈ విశాఖపట్నం సిటీ ఎన్వైరన్మెంట్ తీసుకుంటే చదువుకు సంబంధించి పేరెంట్స్ పిల్లల్ని అస్సలు కొంచెం కూడా ఒత్తిడి పెట్టరు. సిటీలో ఉంది ఆ ప్రాబ్లం. మీకు అక్కడికి వెళ్తే రాజుల తాళవలస పేరెంట్కి ఎంత ఇంట్రెస్టో చదువు అంటే పర్టికులర్గా శ్రీకాకుళం, విజయనగరం, ఇలాగ విశాఖపట్నం, నర్సీపట్నం ఏరియా నుంచి వచ్చేటువంటి పేరెంట్స్ పిల్లలు బాగా చదవాలని కోరుకుంటారు, పిల్లలకి మంచి చెడ్డ చెప్పుకుంటారు, మమ్మల్ని వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ అడుగుతారు. మా బాబు ఎలా ఉన్నాడండి, వీడికి ఎన్ఐటీ వస్తుందా రాదా, ట్రిపుల్ ఐటీ వస్తుందా రాదా, ఐఐటీ కొట్టగలడా లేదా, ఒక రంగం చెప్పాలంటే మమ్మల్ని భయపడుతూ ఉంటారు వచ్చి. ఇక్కడ అలా కాదు, మేమే మీకు కాల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సిటీలో. పైగా సిటీలో వారానికి ఒక రోజు మానేస్తుంటాడు ఒకడు, ఫోన్ చేసి మీ బాబు వారానికి ఒక రోజు మానేస్తాడంటే కొంతమంది పేరెంట్స్ చెప్పే సమాధానం ఏమంటే 5 రోజులు వస్తున్నాడు కదండి, 6 రోజుల్లోనూ ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఇంకా ఒక్కరోజు కూడా ఏంటండి బాబు ఫోన్ చేస్తారు కాదు, అసలు ఒక రోజు చూడండి, 6 రోజుల్లో ఒక్క రోజు పర్సంటేజ్ కట్టండి. 100/6 మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పర్సంటేజ్ వస్తుందో చూడండి, దగ్గర 17%. అంటే వాడు వారంలో 6 రోజులు పని దినాలైతే ఒక రోజు మానేస్తే 17% వాడు పాఠాలు వినలా. ఏమ్మా కరెక్టేనా? వాడు లెసన్స్ వినలా. అది కేవలం 83% మాత్రమే వాడు విన్నాడు. అయితే దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది. మీరు అనుకుంటారు 17% కదా మిస్ అవుతా, 83 మార్క్స్కి వాడు వింటున్నాడు కదా అని. ఇది సినిమా కాదండి, ఎదవది సీరియల్లే. ఆడంత ముందు ఏమైందో కొంచెం చూపించకపోతే మనకు అర్థమై చావట్లా. ఏమో కరెక్టేనమ్మా? ఎందుకంటే అన్ని ఛానల్స్లో సీరియల్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఇదే హీరో రకరకాల సీరియల్స్లో యాక్ట్ చేస్తుంటాడు. మనం డైరెక్ట్గా సీరియల్ ఆ రోజు ఏది స్టార్ట్ అవ్వాలి అదే స్టార్ట్ అయితే మనకు డౌట్ వస్తుంటుంది, వేరే స్టోరీలు పట్టుకొచ్చి ఇందులో పెట్టేసుకుంటాం. అర్థం కాకపోతే ఛానల్ మార్చేస్తాం, ఛానల్ మార్చేస్తే రేటింగ్ పడిపోద్ది. అందుకని వాడేం చేస్తాడు, మనం ఛానల్ మార్చకుండా అక్కడ కూర్చొని ఉండాలంటే ఆ స్టోరీ మనం ఇబ్బంది పడకుండా వినాలి. వినాలి అంటే ముందు ఏం జరిగిందో 2 నిమిషాలు వేస్తాడు. ఏమంటే కరెక్టేనండి? అరగంటలో 5 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు, 2-3 నిమిషాలు ఏం జరిగిందో చిన్న చిన్న బిట్ల కింద అలా వచ్చేస్తే ఓ గతంలో జరిగింది ఇది కదా అని మనం లైన్లోకి వచ్చి మనం చూస్తాం. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు లేట్ అయితే పెద్దవాళ్ళకన్నా పిల్లలు యాంగ్జైటీ పడిపోతుంటారు. డాడీ టైం అయిపోతుంది, డాడీ 6:15 ఒక షో, ఏంటి ఇంకా లేట్ చేసేస్తున్నా. కరెక్ట్గా 6:15 కాదు 6:20 అయింది, 5 నిమిషాలు అయింది మూవీ వేసి గేట్ దగ్గర అడిగేస్తాం అక్కడ గుమ్మం దగ్గర, బాబు ఎంతసేపు అయింది, 5 నిమిషాలు అయిపోయిందని టెన్షను. ఏది 100-200 పెట్టి చూసే సినిమాలో 5 నిమిషాలు స్టోరీ అయిపోతే టెన్షను. ఈలోపు సరిగ్గా కనిపించదు మనకు, వెలుగులోంచి వెళ్ళాం కదా చీకట్లోకి, ఎవడో కాళ్ళు అనేసి ముందు గడిపోతాం, ఆడదన్నేస్తాం మనం ముందు పడిపోతాం, ఇల్లు కవ్వ కూర్చుంటాం.
కూర్చొని చూడొచ్చు కదా, పక్కన అడిగేస్తాం ఏమంటే ఏం జరిగింది ఇప్పటిదాకా ఎంత అయిపోయింది అని చూడమో 5 నిమిషాలకి. లేదు థియేటర్లో సినిమా చూస్తూ ఉండగా 10 నిమిషాలు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చి బయటికి వెళ్ళి మళ్ళా వచ్చి కూర్చుంటే సినిమా అర్థం కాదు, ఎందుకంటే పావు గంటలో ఏమైందో తెలీదు. అయినా పర్లా ఇంకోసారి చూద్దాం 200 ఖర్చు పెట్టి, లేదా 10 రోజులు ఆగితే నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే ఆహాలోనో పెట్టేస్తాడు, మళ్ళీ చూడొచ్చు. లేదు ఆ పక్కాన్ని అడిగితే అప్పుడప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పేస్తాడు ఏం జరిగిందో. నష్టమేమి లేదు, తెలుసుకోపోయినా నష్టం లేదు, అయినా కానీ అంత యాంగ్జైటీ కదా. ఇప్పుడు చూద్దాం చూడండి, వారంలో ఒకరోజే మానేశాడు లేకపోతే ఒక పూట మానేశాడు, ఏం జరగబోతుందో చెప్తా. ఇప్పుడు వెరీ ఫస్ట్ మనకి లిమిట్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది క్యాలిక్యులస్కి సంబంధించి. ఆ లిమిట్స్ టాపిక్, అలాగే ఫిజిక్స్లో కైనమాటిక్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, మోషన్ ఇన్ 1 డైమెన్షన్, మోషన్ ఇన్ 2 డైమెన్షన్స్ అని. ఆ కెమిస్ట్రీకి వచ్చేటికి అటామిక్ స్ట్రక్చర్ బేసిక్ చాప్టర్ అది మొదలు పెడతారు అనుకుందాం. ఇవాళ 4 రోజులు అయిన తర్వాత మనోడు అయ్యి బాబా అప్పుడే 4 రోజులు వెళ్ళిపోయినంటని చెప్పి రోజు మానేశాడు. మీరు కూడా ఏమనుకుంటారు, పోన్లు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా 4 రోజులు వెళ్ళాడు కదా పోన్లే రెస్ట్ తీసుకుంటాడులే అనుకుంటారు. 5వ రోజు మానేస్తే ఆ సీరియస్గా వెళ్ళేటువంటి టాపిక్లో ఒక ముక్క వాడు వినలా, ఒక సబ్ టాపిక్ వాడు వినలా. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ డే క్లాసులో కూర్చుంటే దాని కంటిన్యూషన్ వాడికి అర్థం అవుతుందా అర్థం కాదా? సినిమానే మనలో ప్రతి వాళ్ళలో డైరెక్టర్ ఉన్నాడు, యాక్చువల్గా సినిమా డైరెక్టర్. అలాంటిది సినిమానే మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నాం, సబ్జెక్ట్ ఎలా అర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. ఆ రోజు మ్యాథ్స్ అర్థం కాల, ఫిజిక్స్ అర్థం కాల, కెమిస్ట్రీ అర్థం కాల, 3 అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోయి వాడి మీద వాడు నమ్మకాన్ని కోల్పోతుంటాడు. తర్వాత రోజు వచ్చి కూర్చున్నాడు, కంటిన్యూషన్ దెబ్బతినేసింది, మళ్ళీ అది అర్థం కాల, యూనిట్ ఎగ్జామ్లో మార్కులు తగ్గిపోతాయి. అర్థమవుతుంది నేను చెప్పింది? చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ ఒంట్లోనే బాగుండలేదు, ఓ పూట మానేశాడు, తప్పదు, అది దైవదేనం. నిన్న మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఎవరిదో ఫంక్షను ఆ వీధి చివర, కరెక్ట్గా ఈడు అక్కడ ఉన్నాడు ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు. పెద్దాన్ని ఏదో పిలుస్తారు, తప్పదు, బాబు నువ్వు కూడా రావాలమ్మా అక్క మ్యారేజ్కి, నువ్వు రాకపోతే కుదరదు అని ఆ తల్లి అంది. ఈడికి ఎక్కేసింది, రాకపోతే కుదరదు. సో ఈడు నేను వస్తానని అంటాడు. ఆ రోజున ఏమవుతుందంటే కాలేజ్ ఎక్కొట్టేస్తాడు. ఇంతకీ ఏ సంబంధం లేదు, వీళ్ళ నాన్నకు ఫ్రెండ్ లేదా అదే వీధిలో ఉన్నారు కూడా 10 మందిని పిలుచుకున్నారు, అందులో భాగంగా ఈయన కూడా రమ్మని ఏదో పేరెంట్కి వెళ్ళిపోయినట్టు రెడీ అయిపోతాడు వీడు. కనీసం తల్లిదండ్రులు ఎవరే అలాగే పిలుస్తారా? మేము వెళ్ళినా అందరిని అలాగే పిలుస్తాం, రమ్మని కాదు అదవా తెంగరదవా, నువ్వు అక్కర్లేదు, నువ్వు రాకపోతే అక్క ఏమి పెళ్లిపెట్ల మీద కూర్చొని నేమందు చక్కగా పెళ్ళి మేము వెళ్ళబని పెళ్లి చేసేసుకుంటుంది, అందుకని నువ్వు కాలేజీకి వెళ్ళిపోరని చెప్పి మీరు దెబ్బలాడాలి తప్ప మీరు దానికి కూడా తీసుకెళ్ళిపోతే ఎలాగా? మాట్లాడితే అక్క అంటాడు. అక్కండి ఏ విధంగా అక్క? మా ప్రిన్సిపల్ తినేస్తాడు పట్టుకుని, ఏ విధంగా అక్క నీకు అంటే మరి అక్కండి. అరే ఏ అక్కరా? ఆ కులం కాదు, ఆ మతం కాకపోవచ్చు, అది ఏమీ కాదు, ఆ వీధిలో ఉండటం వల్ల పిలిచారు. సో మరి ఇలాంటివి కూడా మానేస్తే ఎలా చెప్పండి? చుట్టాల ఇళ్లలో ఫంక్షన్లు, గృహప్రవేశం తీసుకెళ్ళాలి మన పిల్లల్ని, ఏమండి? తీసుకెళ్ళి ఆనందాన్ని ఇస్తానంటే టెంపరీగా ఆనందాన్ని ఇస్తాం. పోనీ మీరు ఏమైనా పరిచయం చేసుకుంటారు చుట్టాలందరికీ? మా చుట్టాలందరూ వస్తున్నారు, అమెరికా నుంచి వస్తున్నారు, కెనడా నుంచి వస్తున్నారు. ఎవరికి లేరండి అమెరికాలో చుట్టాలు. ఓ 50 ఏళ్ల క్రితం అమెరికాలో మా చుట్టాలని చెప్పడానికి గర్వపడేవాళ్ళం, ఏమంటే కరెక్టేనా? నేను చెప్తాను, ఇప్పుడు కూర్చున్నటువంటి పేరెంట్స్లో దగ్గర సగం మంది పిల్లలు ఇండియాలో ఉండరు. మా దగ్గర చదివారంటే ఇండియాలో ఉండరు. గ్యారంటీగా వీళ్ళు బాగా కష్టపడి వెళ్ళిపోతారు, ఏ యూరపో లేకపోతే అమెరికానో లేదా కెనడానో ఎక్కడికో చోటకి వెళ్ళిపోతారు, బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. ప్రతి ఇంట్లోనూ మనం చూస్తే అమెరికాలో కానీ కెనడాలో కానీ యూరప్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎవరో ఒక పిల్లడు ఉంటాడు. ఒకవేళ మన ఇంట్లో 2 పిల్లలు ఉండి లేకపోతే మన ఇంట్లో అన్నయ్య గారి పిల్లలు లేదా చెల్లెలు గారి పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏమంటే కరెక్టేనండి? కాబట్టి ఇవాళ అమెరికా నుంచి చుట్టాలు వచ్చారు, అందరికీ పరిచయం చేద్దాం అలాంటివి పెట్టుకోకండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అమెరికా నుంచి వచ్చినోడు ఏదో పెద్ద గొప్పవాడు అని చెప్పి వాడి దగ్గర మీరు ఏదో ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం మీ పిల్లల్ని కాలేజీలు మార్పించొద్దు, స్కూల్స్ మాన్పించొద్దు అసలు. మీరు ఒకటే అనుకోండి, నా పిల్లాడు కూడా అంతకన్నా గొప్పవాడు కావాలి అనేటువంటి ఆలోచన మీలో ఉంటే అటువంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు. వాడిని చక్కగా వాడి పని చేసుకునివ్వండి, వాడిని స్కూల్ మానిపించకండి, కాలేజీ మానిపించకండి. అలా చేయడం వల్ల పిల్లలు నింద చెప్పినటువంటి కనెక్షన్ మిస్ అవ్వరండి. లెసన్ ప్రతిదీ వింటూ ఉంటారు కాబట్టి ఇక్కడికి అర్థమవుతూ ఉంటుంది, అర్థమవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేదంటే ఏమవుద్ది చూడండి. ఒకసారి నేను మాట్లాడట్ల తెలుగు, మేము అందరినీ ఇక్కడ కూర్చోబెట్టేసి ఇప్పుడు ఏదో బిస్కెట్స్ టీ ఇచ్చాము, మీ అందరికి ఇప్పుడు అనౌన్స్ చేస్తాం, ఉండిపోండి ఇలాగేదో మాట్లాడుతూ ఉంటాం, మధ్య మధ్యలో మూవీలు వేస్తూ ఉంటాం అని చెప్తాం. అదే అవార్డు మూవీలు అన్నీ ఆస్కార్ అవార్డు కూడా ప్రపోజ్ చేశారు,
మార్నింగ్ మలయాళం, లంచ్ అయిపోయిన తర్వాత బెంగాలీ, అది అయిపోయిన తర్వాత మా అస్సామీ మూవీ, ఇలా వరుసపెట్టి రాత్రి 10 దాకా వేస్తాం. గేట్లన్నీ క్లోజ్ చేస్తాం, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళేటప్పుడు చేతులు అందరికీ తలకో 2000 రూపాయలు గిఫ్ట్ కూడా చేతిలో పెడతాం. ఎంతమంది ఉంటారండి? ఇంకేముండమండి, తెలుగు ఎవరు మాట్లాడరండి. వరుసగా 3-4 మూవీలు వేసేస్తాం అక్కడ. అమ్మ ఉంటారా వెళ్ళిపోతారా? చివరిలో 2000 కాదు 5000 గిఫ్ట్ ఇస్తానని ఒక్కళ్ళు ఉండరు ఇక్కడ. కారణం ఒక్క ముక్క అక్కడ అర్థమై చావదు. ఆ భాష ఏం మనకు అర్థం కాదు. ఎవరన్నా తమిళ్ తెలిసిన వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు పక్కపక్క నవ్వుతుంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తమిళ్ రాలేదు కూడా, పోనీ అడిగి ఏమైందని కనుక్కోం. ఆ తర్వాత మళ్ళీ బెంగాలీ మూవీ వేస్తుంటే ఎవరో బెంగాలీ తెలిసిన ఉన్నారు, వాళ్ళు నవ్వుతుంటే తమిళ్ అని కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్థం కాకపోతే నరకం అండి అది అక్కడ కూర్చుని. ఇప్పుడు అదే నేను చెప్తున్నా, మీ పిల్లల్ని 1 రోజు 2 రోజులు మాన్పించేస్తే తర్వాత రోజున కాలేజీకి రావాలంటే టెన్షన్ పడిపోతాడు. మీరు చూస్తారు, అమ్మ మోషన్స్ అవుతున్నాయి, అమ్మ కడుపు నొప్పి వస్తుందమ్మ అంటారు పిల్లలు చాలామంది. ఇంటర్మీడియట్కి వచ్చాక కూడా కారణం తెలుసండి, యాంగ్జైటీ ఇండ్యూస్డ్ డయేరియా. నిజంగానే మోషన్స్ అవుతున్నాయి, నిజంగానే స్టమక్లో పెయిన్ వస్తుంది, అడిగి మజిల్ కాంట్రాక్ట్ అయిపోయి రిలాక్స్ అవ్వక భయం. కాలేజీకి వెళ్తే ఏం అర్థం కావట్లేదు, 2 రోజులు మానేశాడు. కాబట్టి మీ అందరికీ పెద్దవాడిగా చెప్తున్నా, ఈవెన్ లైట్గా ఫీవర్ ఉన్నా ఒక డోలో ట్యాబ్లెట్ వేసేసి పంపించండి, ఏం కాదు. ఇదేం కోవిడ్ గట్ట కాదు కదా భయపడిపోవడానికి. రొంబ పట్టింది, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసి పంపించండి. అందుకని ఇంట్లో మానిపించవద్దు. మానిపించడం వల్ల అయితే తలపోట్లు ఏంటంటే ఇవి ఇప్పుడు నుంచి బాగా చదివే పిల్లలు వెనకబడిపోతారు, చదువుదాం అనుకున్న పిల్లలు చదవలేకపోతారు. కాబట్టి కొద్దిగా అటెండెన్స్గా సంబంధించి మీరంతా కేర్ తీసుకుంటారని చెప్పి ఒక విన్నపం. ఇక రెండోది వచ్చేటప్పటికి, జనరల్గా పిల్లల్ని ఇంతలా చావగొట్టాలా, ఇంతలా చదువు చెప్పించాలా పిల్లలకి. నేను చిన్నప్పుడు ఇంత కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. మా నాన్న చిన్న వ్యవసాయదారుడు లేదా చిన్న వ్యాపారస్తుడు, నాకు కావలసిన చిన్నప్పుడు అతను ప్రొవైడ్ చేయలేకపోయాడు. మా ఇంట్లో కరెంటే లేదు, లేకపోతే అప్పట్లో కారు లేదు మాకు, ఏదో చిన్న బైక్ ఉండేది. ఇవాళ నేను బాగున్నాను, నేను చాలా కష్టపడ్డాను. నా బిడ్డ అంతలా కష్టపడడానికి వీల్లేదు. వాడికి ఏసీలు ఉండాలి, పెద్ద పెద్ద కారులో తిప్పాలన్నీ. కాబట్టి అంత తోమేయడం కూడా నాకు ఇష్టం లేదు. నేను చిన్నప్పుడు 7 గంటలకు బయలుదేరి గంట ప్రయాణం చేసి స్కూల్కి అటెండ్ అయ్యేవాడిని. ఇంటికి వచ్చేవాడికి 7 అయిపోయేది. ఇంటికి వచ్చాక అమ్మకే నాన్నకే బోళ్ళంతా హెల్ప్ చేసేవాడిని, పొలం పనుల్లో సహాయపడేవాడిని, వ్యాపారంలో సహాయపడేవాడిని. నా బిడ్డకి నేను అంత స్టేని ఇవ్వదలుచుకోవాలా? నువ్వు పాడైపోయావా కష్టపడి? అందరూ ఆలోచించండి ఒకసారి. మీ నాన్న మిమ్మల్ని కష్టపెట్టాడు, మీరు అడిగి నేను ఇవ్వలేకపోయాడు. ఆయన పేదవాడు. మీరు ఉదయం 7 గంటలకు బయలుదేరి స్కూల్కి వెళ్ళారు, రాత్రి వచ్చేటికి 6:30 7 అయిపోయేది. ఇంటికి వచ్చాక అమ్మకే నాన్నకి హెల్ప్ చేశారు, పొలం పనుల్లో హెల్ప్ చేశారు. మీరు పాడయ్యారా? మీరు పాడవాళ్ళ సక్సెస్ అయ్యారు. గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ అలా ఉండడం వల్లే మీరు గొప్పవాళ్ళు అయ్యారు. ఇవాళ తిరుమల స్కూల్లో సుమారుగా అన్ని ఫీజులు కలిపి మీకు ఇవాళ 1,20,000 అంత అయిపోద్ది. ట్రాన్స్పోర్టు, బుక్స్ అన్నీ కలిపి 2 సంవత్సరాలకి 2.5 లక్షలు మీరు ఖర్చు పెడుతున్నారు. 2 పిల్లలు ఉంటే 5 లక్షలు, సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు పిల్లల్ని చదివించగలుగుతున్నారంటే మీ మెయింటెనెన్స్ అవి కలిపి ఇంకో 2 లక్షలు 3 లక్షలు అవుతాయి. అంటే సుమారుగా ఒక 8 లక్షల రూపాయలు మీరు సంపాదించి మీ పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ మీరు ఇప్పించగలుగుతున్నారంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఈ కాదండి సక్సెస్లు, అయ్యే సక్సెస్ కాదు. మనం ఉన్న స్థాయి నుంచి ఇవాళ ఏ స్థాయికి వచ్చాం. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇవాళ అలా ఉన్నాం. ఇవాళ మనం చాలా బాగున్నాం. కాబట్టి ఇలా బాగుండడానికి కారణం ఏంటి అంటే మన నాన్న మనల్ని గారాబం చేయకపోవడం, మన నాన్న అమ్మ మనకి జీవితం అంటే ఏంటో తెలియచేయడం, చిన్నప్పటి నుంచి మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం మనల్ని ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు మనం మన పిల్లల్ని కష్టపెట్టకూడదు అని అంటే మనం ఏం చేయబోతున్నామో ఆలోచించండి. కక్క ముక్క అంటారు, కక్క ముక్క తిని పెరిగానండి. ఎవడైనా సరే నా ముందు అలా అని మనం మాట్లాడగలుగుతున్నాం అని అంటే ప్లాట్ఫామ్ మీద మనం పడుకోగలుగుతాం. ఏమంటే కరెక్టేనా? సంపాదించి ఇవాళ 2 టైర్ ఏసీలో వెళ్ళగలుగుతాం, ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్ళగలుగుతున్నాం. అవసరమైతే జనరల్ కంపార్ట్మెంట్లో కూడా ప్రయాణం చేయగలుగుతాం. అమ్మ కరెక్టేనా? నడిచి వెళ్ళగలుగుతాం. ఏసీ రూమ్లో 1,00,000 రూపాయల బెడ్ మీద పడుకుని నిద్రపోతాం. అవసరమైతే ప్లాట్ఫామ్ మీద కూడా నిద్రపోతాం. ఎందుకని? మనకు అన్ని అనుభవాలు ఉన్నాయి, కష్టపడ్డాం కాబట్టి ఎక్కడ ఏ పరిస్థితులైనా మనం మనగలుగుతాం. మండు ఎండల్లో వెళ్ళి రూపాయి సంపాదించగలుగుతాం. వర్షంలో తడిచి చలిలో వణికి కూడా మనం బయటికి వెళ్ళి రాగలుగుతాం.
మరి మన పిల్లల్ని అలా తయారు చేయొద్దా? డబ్బు ఏం చేస్తుంది? గుర్తుపెట్టుకోండి, డబ్బు ఏం చేస్తుంది? పెద్దవాళ్ళు మనకు ముందే చెప్పారు, వాడలు బళ్ళు, బళ్ళు వాళ్ళు అవుతాయని. ఏమంటే కరెక్టేనండి? రాజకీయంగా కూడా చూస్తున్నాం కదా. ఒక టైంలో జగన్ గారు బాగా హైలోకి వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు గారు బాగా లోలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందండి? మళ్ళీ రివర్స్ అయిపోయింది. వాళ్ళ బళ్ళు, బళ్ళు వాళ్ళంటే. అలాగే మోడీ గారిని చూస్తున్న 400 సీట్లు అన్నాడు. ఇవాళ ఆంధ్రాకి అన్యాయం చేసాడు ఒక రకంగా ఆయన చెప్పాలంటే. స్పెషల్ స్టేటస్ ఇస్తానని కమిట్ చేసి ఇవ్వలేదు. ఆ రోజున బాల్ ఆయన కోర్టులో ఉంది. మరి ఇవాళండి చూస్తున్నాం కదా మనం, ఇవాళ ఆంధ్ర కోర్టులో ఉంది బాల్. బాబు గారి కోర్టు అనే దానికన్నా మన కోర్టులో ఉన్నట్లు లెక్క. ఇవాళ ఆయనకి మనం మద్దతు ఇవ్వాలంటే ఆయన కండిషన్ పెడతాం మనం. కాబట్టి మనకు కావాల్సిన ఫండ్స్ మనం తెచ్చుకుంటాం. అందుకని ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం, డబ్బు లేకపోతే హోదా ఇవేవి పర్మనెంట్గా ఉండవండి. మన దగ్గర కూడా వచ్చేవి శక్తియుక్తులు, స్కిల్స్, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి మనం ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు మన పిల్లల దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు ఇప్పుడున్న ఆస్తిపాస్తులు మన పిల్లలకి ఇద్దాం అనుకునే టైంకి ఎంత ఉంటాయో తెలియదు, పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ మన పిల్లలకి స్కిల్స్ ఇద్దాం, నాలెడ్జ్ ఇద్దాం, జ్ఞానాన్ని ఇద్దాం, బుద్ధిని ఇద్దాం. ఎవ్వరూ దొంగిలించలేరు. ఏమంటే కరెక్టేనా? ఎవ్వరూ దొంగిలించలేరు. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిది ఒక పద్యం ఒకటి ఉంటుంది, మీరు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు. అన్నదానము గొప్పదవ్వచ్చునే కానీ అని చెప్పి స్టార్ట్ చేస్తారు దాన్ని. అదేంటంటే, అన్నం ఎవరికన్నా దానం చేస్తే చాలా మంచిది, అలా కడుపు నింపినట్టు ఉంటుంది. కానీ ఆ అన్నదానం ఎంతోసేపు ఉండదు. అక్కడ తిన్న తర్వాత ఒక అరగంటలోనో గంటలోనో అరిగిపోద్ది. మళ్ళీ 6 గంటలు అవ్వకుండా మళ్ళీ ఆకలేస్తుంది అవతలడికి. కాబట్టి మనం చేసినటువంటి అన్నదానం ఒక పూటకు మాత్రమే పనికి వస్తుంది. అలాగే వస్త్రదానం, బట్టలు ఇస్తాం, బట్టలు లేని వాళ్ళకి ఆ చలి నుంచి ఎండ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడుద్ది. అది ఒక 6 నెలలు, సంవత్సరంన్నర తర్వాత చిరిగిపోతాయి. అవును కరెక్టేనండి? అలాగే భూమిని ఇస్తాం, పాపం ఏమీ లేదు కదా అని చెప్పి ఒక అరెకరం భూమిని రాసాం ఎవరికో. ఎప్పుడో అప్పులైని ఏం చేస్తాడండి? అమ్మేస్తాడు, లేదా అవతలడు వచ్చి దాన్ని కబ్జా చేస్తాడు అప్పులు చేస్తే. అది పోతే ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఒక గృహాన్ని దానం చేస్తాం, అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. బీటల వారి కొన్నాళ్ళకి పడిపోవచ్చు, లేదా అవసరమైతే అమ్మేయచ్చు. ఇక్కడ చూడండి, ఈ దానాలన్నింటికన్నా అతి గొప్ప దానము ఏది అంటే విద్య. అదే చెప్తాడు మహానుభావుడు. విద్యాదానం ఎంత గొప్పదంటే అరగదు, చెరగదు, కూలిపోదు, అన్యాక్రాంతం కాదు, దొంగలచే దొంగిలింపబడదు. మీరు డబ్బు బంగారం ఇచ్చారనుకోండి, ఇక్కడ ఉన్నాయని తెలిస్తే దొంగలు ఇతని మీద దృష్టి పెడతారు, ఏదో రోజు వచ్చి దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి ఇవాళ బాగా చదువుకున్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి ఒక జ్ఞాని దొంగలకు దొరికితే వాళ్ళు అతని దగ్గర నుంచి ఏం పట్టుకెళ్ళగలరు అంటే, అతని జేబులో డబ్బులు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్వర్డ్ అన్నీ తీసేసుకుంటారు. ఏమంటే అర్థమైందా? అతని భార్యకి చెవులకి రింగులు ఉంటే రింగులు ఇమ్మని తీసుకుంటారు, ముక్కు పుడకుంటే ముక్కు పుడక పట్టుపోతారు, బంగారు పన్ను ఉంటే అది కూడా లాక్కెళ్ళిపోతారు. వెళుతూ వెళుతూ అడిగాడు, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు, నీ స్కిల్స్ని నాకు ఇవ్వు అంటే పట్టుబోన్నాడు అనుకోండి, ఏం పట్టుకెళ్తాడు చెప్పండి? ఏమంటే కరెక్టేనా? అందుకని మనం పిల్లల్ని ఎలా తయారు చేయాలంటే ఈ పద్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం కాదు, పొలాలు ఇవ్వడం కాదు, అన్నీ ఇద్దాం, ఉంటే ఇద్దాం, అన్ని యాక్సెసరీస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, అన్ని యాక్సెసరీస్. బట్ మెయిన్ ఒక బాడీ ఒకటి ఉంది, హ్యూమన్ బీయింగ్. దీన్ని గొప్పగా తయారు చేద్దాం. ఒక క్రమశిక్షణతోటి, గొప్ప వ్యక్తిత్వంతో, వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలాగా, ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలిగేలాగా మంచి క్రమశిక్షణతో వాడిని మనం తయారు చేస్తే మనం ఇచ్చే ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా నథింగ్. కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దడంలో మనం ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలా ఉండాలనే దానికి తల్లిదండ్రులుగా ముందు మనలోనే ఆ మార్పు కావాలి. నాకు బాబు పాపనండి. నేను యాక్చువల్గా నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక గజం పొలం తెచ్చుకోలేదు. క్లియర్గా చెప్పాలంటే సింగిల్ బెడ్రూమ్ పెంకుటిల్లు మాది. వంట పాకలో, తాటాకు పాకలో వంట. మా చిన్నప్పుడు మా తాతకు 30 ఎకరాలు ఉండేది, మా నాన్నగారు 5 ఎకరాలు పంచుకున్నారు. అలాగే వ్యవసాయంలో అప్పుల పాలైపోయి నేను ఎదిగే టైంకి ఒక గజం కూడా పొలం లేదు. చిన్నప్పుడే అర్థమైంది, మన స్వశక్తితో చదువుకుని ముందుకు వెళ్ళకపోతే మనం బ్రతకలేము, కూలి పనికి వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన చిన్నప్పుడే. కష్టపడ్డాము, చదువుకున్నాం. ఇవాళ ఆ ఊర్లో స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊరంతా బాగుంది, ఆ ఏరియా అంతా డెవలప్ అయింది. ఎందుకంటే 17,000 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. 7,000 మంది హాస్టల్ పిల్లలు ఉన్నారు రాజమండ్రిలో.
ఆ ఏరియా అంతా విపరీతంగా పొలాల రేట్లు పెరిగినాయి, ఊరంతా సంతోషపడుతుంది. నేను అక్కడ ఆ వ్యవస్థను స్థాపించడం వల్ల జరిగిన దానికి నా బిడ్డలు నేను అలాగే పెంచుకున్నా. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను గారాబం చేయాలి. నేను ఎలా పెరిగాను అలాగే పెరిగా. నేను సంస్థ పెట్టిన తర్వాత 3 ఏళ్ళు 2014 దాకా మా పిల్లలిద్దరూ డాక్టర్స్ చదువుతున్నారు. ఫ్లైట్ ఎక్కించలా, మీరు నమ్మరు. ఫ్లైట్ ఎక్కగలిగే దమ్మున్నా నేను ఫ్లైట్ ఎక్కించలా. ఏసీల్లో ట్రావెల్ చేయగలిగే దమ్మున్నా ఏసీల్లో ట్రావెల్ చేయాలి. స్లీపర్ క్లాసులో వెళ్ళేవాడిని నేను. పేరెంట్స్ ఏమో ఏసీ బోగీలు ఎక్కుతుంటే నేను జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కుతుండేవాడిని. నేను ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద చాలామంది పేరెంట్స్, సార్ మీది B1 అండి, A1 అని అడిగేవారు కంపార్ట్మెంట్. కాదండి S12 అండి, S11 అంటే మమ్మల్ని సిగ్గుకి వెళ్ళిపోయేవారు, ఎందుకు అడిగేవారు బాబు అని చెప్పి. ఆ తర్వాత పిల్లలు మెడిసిన్ పూర్తయ్యే టైంకి అప్పుడు నేను వాళ్ళని ఫ్లైట్లోనూ లేకపోతే ఏసీ ఆ కోచుల్లో తిప్పడం మొదలుపెట్టాను. అప్పటిదాకా తీసుకెళ్ళా. కారణం ఆ జనరల్ కంపార్ట్మెంట్ బోగీలో ఎక్కినప్పుడు వాడికి తెలుస్తుంది కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ పరిస్థితులు కూడా వెళ్ళాలి. టక్కటక్క సౌండ్లు వస్తుంది, అదే ఎంజాయ్మెంట్. తప్పని నేను అన్ను, అది హ్యాపీ కదండి. ఏమంటే కాదా, నడిచి వెళ్ళేవాడికి సైకిల్ ఎక్కితేనే మహాభాగ్యం. బస్సులు వెళ్ళేవాడు ట్రైన్ ఎక్కాడు అనుకోండి సూపర్గా ఉంటుంది కదా. క్లియర్గా చెప్పాలంటే ఏసీ బోగీలో సరిగ్గా ఏం కనపడి జావో, జనరల్ బోగీలు అన్నీ ఉంటాయి. ఏమన్నా అంతేనా, చక్కగా పల్లీలు తినవచ్చు, కిటికీలోంచి బయటకు వేసేయచ్చు. ఏసీ బోగీలో కుదరదు. మళ్ళీ ఆ ప్రయాణమే వేరు, ఆనందాన్ని కూడా పిల్లలకి ఇవ్వాలి. అలాగే నేను పెంచుకున్న బాబు డాక్టరు, యుఎస్లో సూపర్ స్పెషలిస్టు. నేనేమి ఇవ్వక్కల, వాడికి సుమారుగా ట్యాక్సులు పోయిన తర్వాత వాడికి దగ్గర 4 కోట్లు వస్తుంది. మా కోడలు నెఫ్రాలజీ చదువుతుంది. నేను రూపాయి ఇవ్వకపోయినా వాడు బ్రతికేస్తాడు, అసలు ఏం అవసరం లేదు. నా కూతురు జనరల్ సర్జన్, నా అల్లుడు జనరల్ సర్జన్, మళ్ళీ హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారు, చెన్నైలో ఉంటున్నారు. నా దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆశించట్లా. మా అబ్బాయి మళ్ళీ అక్కడి నుంచి పంపిస్తుంటాడు, నీకేమైనా కావాలా డాడీ అని చెప్పి. పిల్లల్ని తయారు చేయడం వల్ల ఉన్న 4 ఎకరాలు 40 ఎకరాలు అవుద్ది పిల్లల్ని గొప్పవాళ్ళకి తయారు చేస్తే. లేదంటే 40 ఉంది కదా అని మనం ఏది ఎగిరెగిరి పడ్డాం అనుకోండి, మనం చూస్తూ ఉండగా 40 ఏళ్ళు ఏమవుతుంది, 4 అయిపోద్ది. చాలామంది తాతలు కలుస్తూ ఉంటారు నన్ను. తండ్రి రాడు, ఎందుకంటే ఆ బాధ్యత అంతా తాత తీసుకుంటాడు, ఎందుకంటే తండ్రి తగలడ్డాడు. అంటే ఆ పెద్ద ఆయన ఎవరైతే నా దగ్గరికి వస్తారో ఆ పెద్ద ఆయన కొడుకుని సరిగా పెంచుకోక కొడుకు తప్పుదారి బట్టి తగలడిపోతే ఆ ఉన్న కొద్ది ఆస్తిని ఆయనే జాగ్రత్త పెట్టి ముసలాయన పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్లో పెడుతుంటారు. ఆయన చెప్తూ ఉంటాడు, తండ్రి వస్తాడు ఒకసారి కూర్చుని ఉంటారు అలాగా, ఆ తాత చెప్తూ ఉంటాడు ముసలాయన, సార్ 30 ఎకరం ఉండేది, వీడు తగలడి అలా అప్పులు ఇప్పులు చేసి మొత్తం మీద అవన్నీ తీర్చడానికి నాకు అయిపోయింది. నేను రెస్ట్ తీసుకుందాం అనుకునే వయసులో ఎదవ నా నెత్తి మీద కుంపడ పెట్టాడు, ఆఖరికి 2 ఎకరాలు మిగిలిందంతే. ఈ వయసులో నాకు ఇది బాధ. నాకు ఎంతో ఇష్టమైనటువంటి మామిడి తోట, నేను వ్యవసాయం చేసి రూపాయి సంపాదించుకుని ఒక మామిడి తోటను నేను కొనుక్కుంటే ఆ తోటను కూడా అమ్మేయాల్సి వచ్చింది, దానికి నాకు ఎంతో కనెక్షన్ ఉండేది అని ఆ తాత బాధపడుతూ ఉంటాడు కళ్ళని నీళ్ళెట్టుకుని. కనీసం నా మనవాడిని ఆ 2 ఎకరాలతోటి ఏదో నేను ఆ ఉన్న రూపాయి పెట్టి చదివించుకుందామని, కొద్దిగా మీరు ఏమన్నా రాయితీ ఇస్తే నేను నిన్ను చదివించుకుంటానని చెప్పినటువంటి తాతలు ఉన్నారు. ఆ కొడుకు ఉంటాడు, ఆ తగలేసిన కొడుకు అలా సైలెంట్గా అలా కూర్చుని ఉంటాడు అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ కష్టాన్ని పిల్లలు తగలేసే స్థితికి పిల్లల్ని తీసుకురావద్దు. ఏమర్థమైందా? ఎన్నో అనుకుంటాం, భార్యకి ఎన్నో ప్రామిసులు చేస్తారు మగవాళ్ళు పెళ్ళైన కొత్తలో. అంటది పెళ్ళైన తర్వాత వెంటనే ఫస్ట్ రోజు సెకండ్ డే అంటది, ఏమండి మా నాన్న నెక్లెస్ చేయించమంటే ఏదో చిన్న గొలుసు చేయించాడు అంతే, నాకు నెక్లెస్ చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చేయింతాను అన్నాడు, కానీ పెళ్ళికేమో ఖర్చులు ఉన్నాయి కదా అని చెప్పి నెక్లెస్ బదులు ఒక చిన్న చైన్ చేయించాడు. వెంటనే ఈయన అంటాడు, ఎందుకు నేను చేపిస్తాగా, ఏమండి ఆవిడ వడ్డానం ఎంత బాగుందో కదా అంటది. వడ్డానమా ఎంత అవుద్ది, ఎందుకు నేను చేపిస్తాగా అంటే కరెక్టనా? ప్రతి భర్త భార్యకి ఎన్నో ప్రామిసులు చేస్తాడు పెళ్ళైన కొత్తలో, కానీ 6 నెలలు అవ్వకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడ గైనకాలజిస్ట్ చెప్పింది, నువ్వు కన్సీవ్ అయ్యావా అమ్మా అని. ఏమన్నా కరెక్టనా? వెంటనే ఫోన్ చేసి భర్తకి చాలా ఆనందంతో చెప్తుంది, వడ్డానం మర్చిపోయింది, నెక్లెస్ మర్చిపోయింది. తల్లిలో ఉండే గొప్పతనం అది యాక్చువల్గా. మళ్ళీ ఏనాడు అడగదు, ఎందుకంటే వాటన్నింటికన్నా విలువైంది ఏదండి, తన కడుపులో పెరిగేటువంటి ఆ బిడ్డ. కట కోరికలన్నీ పక్కన పెడితే ఇంక రావడం మొదలెడతాడు. సెర్లాక డబ్బాల దగ్గర నుంచి ఫారెక్స్లు, ఏమంటే డైపర్లు, 1 ఖర్చు 2 ఖర్చులండి, మనకన్నా ఎక్కువ ఖర్చు అయిపోతుంటుంది వాడికి. హాస్పిటల్ చుట్టూ తిప్పడాలు, అక్కడి నుంచి LKG ఫీజు 1,00,000 2 లక్షలు, ఎందుకంటే బాగా ఖరీదైనటువంటి స్కూల్లో వేయాలి కదా.
పాపం ఈవిడ ఇంకా మంగళసూత్రాలతోటి ఆ సన్న చైన్ ఏదైతే ఉందో దాంతో సరిపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆవిడ కోరికలు చంపేసుకుంది. ఈయన బైక్ తోటి ఉన్నటువంటి వ్యక్తి కారు కొనుక్కుందామని ఈయన కారు కూడా కొనుక్కోవడం మానేశాడు. మొత్తం జాస్ అంతా పిల్లాడి మీదే. వాడు నవ్వు చూడడం, వాడు ఆనందాన్ని చూడడం, అంతే. అలాగే అయిపోయింది లైఫ్ అంతా. ఓకే, వాడు కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, హ్యాపీగా ఉంటారు మీరు, ప్రాబ్లం లేదు. మిమ్మల్ని చూడక్కల్లా, వాడు హ్యాపీగా ఉంటే పర్లేదు, కానీ తగలడితేనే బాధ. కాబట్టి అంత ఇష్టంగా పెంచుకున్నటువంటి పిల్లల్ని మనం ఎలా చూడాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, వెరీ ఫస్ట్ పాయింట్, పిల్లలకి బైకులు కార్లు ఇవ్వద్దు 18 ఏళ్ళు పూర్తి, అట్లీస్ట్ ఇంజనీరింగ్లోకి వెళ్ళేదాకా, ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఇవ్వద్దు. రెండో పాయింట్, మీ పిల్లల స్నేహితులు ఎవరో మీరు వాచ్ చేస్తుండండి. మీ పిల్లలు ఎవరితో కలిసి తిరుగుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఎవరితో కలిసి తిరుగుతున్నారో మీరు ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆడపిల్లల తల్లికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తండ్రులకు కూడా రియల్గా జరిగింది. మన రాజుల తాళవలస క్యాంపస్లో డేస్ కాలర్స్ నేను మాట్లాడేది, అది అప్రస్తుతం అనుకోండి, ఇప్పుడు ఎవరు ఏంటనేది నేను మాట్లాడను. డేస్ కాలర్స్ ఓ పూట వస్తుంటారు, పూట మానేస్తుంటారు. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క కేర్ని బట్టే ఉంటుంది, మేము ఏం చేయలేం కదా. హాస్టల్ అయితే మేము కేర్ తీసుకుంటాం. ఒక అమ్మాయి ఒక రోజున ఇంటికి రాలేదని చెప్పి కంప్లైంట్ వచ్చింది. కాలేజీకి పొద్దున్న 7:30కి దింపేశాను, ఇంటికి రాలేదని చెప్పి కంప్లైంట్ వచ్చింది. తీరా చూస్తే అమ్మాయి ఆ రోజున కాలేజీకి రాలా. అటెండెన్స్ లిస్ట్ చూస్తే అటెండెన్స్ లిస్ట్లో లేదు. ఫోన్ చేస్తే ఇంటికి మీ అమ్మాయి రాలేదని ఫోన్ చేస్తే ఆ రోజున ఫోన్ ఆన్సర్ చేయలేదు, ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తే, కానీ రాత్రి సుమారుగా 8 ఆ ప్రాంతంలో తండ్రి వచ్చి, మా పాప ఇంటికి రాలేదు, వాళ్ళ కాలేజీకి వచ్చిందా లేదా, నేను పొద్దున్నే దింపెళ్ళాను ఇక్కడే అన్నాడు. అంటే సరే చూస్తే వీడియో క్యామ్ ఓపెన్ చేసి చూస్తే సీసీ క్యామ్ ఆయన తీసుకొచ్చి 7:30కి, 8 గంటల క్లాస్ అయితే 7:30కి ఆయన దింపడం జరిగింది. ఆ అమ్మాయి గేటు లోపలికి ఎంటర్ అయింది. కరెక్ట్గా అదే టైంకి పిల్లలు వెళ్తుంటారు వస్తుంటారు. ఈ బ్యాగ్ కట్టుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో మర్చిపోతారు వాళ్ళు. సెల్ తండ్రిది ఈ అమ్మాయి పట్టుకుంది, పొరపాటు లోపలికి వచ్చేస్తుంది. మళ్ళీ ఓకే వెనక్కి వెళ్ళి డాడీ సెల్ అని చెప్పి మళ్ళీ ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగని దింపి వెళ్ళిపోయిన తర్వాత 8 గంటల కాడి నుంచి మేము కరెక్ట్గా పక్క వాచ్మెన్ కరెక్ట్గా ఉంటాడు, అదే వెళ్తాం వస్తాం జరుగుతుంటుంది వెళ్ళినోళ్ళు వెనక్కి. సీసీ క్యామ్లో చూస్తే ఏం జరిగిందనంటే, ఆయన వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఈలో బైక్ ఏదో వచ్చింది, బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఆ బైక్ ఎక్కించుకున్నవాడు ఏజ్ 33 ఏళ్ళు 34 ఏళ్ళు ఉంటాయి. ఈ అమ్మాయి వయసు చూస్తే 17, అంటే తండ్రి వయసు ఆల్మోస్ట్. ఇంతకీ ఏం జరిగిందని చెప్పి తండ్రికి తెలిసి ఇంతకే ఎవడు కూడా వెళ్ళిపోయిందని. మా మీదేం ఒత్తిడేం పెట్టలా. ఫోన్ చేసేమో మీరు ఆన్సర్ చేయలేదు, ఇదిగో అని చెప్పి వీడియో క్యామ్లో సీసీ క్యామ్లో ఏదైతే ఉందో అంతా చూపించేసాం తండ్రికి. చూసాడు. చూసిన తర్వాత ఎవరు ఈ అబ్బాయి తెలుసు అంటే తెలుసు అన్నాడు. ఎక్కించుకెళ్ళినాడు ఎవడో తెలుసు అంటే తెలుసు అన్నాడు. తర్వాత మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చేసాం. ఇలా క్యాంపస్కి వచ్చిన అమ్మాయి మళ్ళీ బయటికి వెళ్ళింది, ఎవడో తీసుకెళ్ళిపోయాడు, తండ్రి వచ్చి మమ్మల్ని అడిగారు అని చెప్పి. సరే మొత్తం మీద ఎంతగా ఎంక్వైరీ చేస్తే తప్పు అమ్మాయిది కదా, తల్లిదండ్రులే. అంటే కారణం ఏంటో చెప్తాను చూడండి. అంటే మన పిల్లల యొక్క ఫ్రెండ్స్ ఎవరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు మీరు కంపల్సరీగా ఎంక్వైరీ చేయండి. మీ అబ్బాయి కూడా ఇంకో అబ్బాయి వస్తున్నాడు, ఇంటికి కూడా వస్తున్నాడు, ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారు, అడగాలి. ఆ బాబుని పిలిచి ఇంటర్వ్యూ చేయండి మీరు. అమ్మ మమ్మీ డాడీ ఏం చేస్తారు, వీలుంటే వాళ్ళతో టచ్లో ఉండండి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా టచ్లో ఉండండి, అంతేగాని అలా టచ్ లేకుండా పిల్లలు మాత్రం వదలొద్దు. పర్టికులర్గా అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు. ఎందుకు ఏం జరిగిందనంటే, ఈ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి చదువుతుంది అదే క్లాసులో. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి రమ్మంది. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఫాదర్ ఎక్కడో దుబాయ్లో ఎక్కడ ఉంటాడట. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఈ అమ్మాయి ఉంటారు అక్కడ. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అదే రోజుని ఎవడో ఈ 33 ఏళ్ళ నుండి పరిచయం చేసింది, మా మావయ్యని పరిచయం చేసింది. మా మావయ్యని పరిచయం చేస్తే నిజంగా మావయ్య అనుకుంది ఈ పిల్ల. అక్కడితో అయిపోతే గొడవ లేదు. తర్వాత ఆ బ్యాచ్ అంతా మొత్తం వెళ్ళి ఇంటికి వచ్చారు. ఎవరింటికి, ఈ అమ్మాయి ఇంటికి వచ్చారు. ఎవరో వచ్చేస్తే మనం యాక్సెప్ట్ చేసేది, వాళ్ళు ఎవరో కూడా చూసుకోవాలి కదా. వచ్చినప్పుడు అక్కడ కూడా వీళ్ళు మా అమ్మ, ఆ అమ్మాయి పరిచయం చేసింది వీళ్ళకి మా మావయ్య. ఓకే అంతవరకు పర్లా. ఎందుకు వచ్చాడు, ఇంతకు అమ్మ రాలా ముందు, ఈ మావయ్య అన్న అతనే వచ్చాడు ఈ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఎవరంటే మావయ్య నన్ను తీసుకొచ్చాడు. దింపేసి పోవచ్చు కదా, ఇక్కడ కూర్చున్నాడు ఆ ఇంట్లో. కూర్చుని ఈ అమ్మాయి ఉన్నంతసేపు 1 గంట బాతాగానే వీళ్ళకి టిఫిన్లు స్నాక్స్ ఈ కార్యక్రమాలన్నీ మామూలే. ఇంకా అక్కడి నుంచి ఆ తుక్కుపోయాడు ఇంటికి. తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇతను అస్మాను ఫ్రీక్వెంట్గా రావడం. వస్తా
బిర్యానీ ఏ స్విగ్గీలోనూ జొమాటోలోనూ ఆర్డర్ పెట్టేస్తాం మొత్తం కొంప అందరికీ. అతను ఆర్డర్ పెడుతున్న డబ్బులు అతనే ఇంట్లో కూర్చుని వీళ్ళంతా తింటున్నారు. అసలు ఆడు ఎవ్వడు మామయ్య ఏంటి, ఆడంతా బేవర్సా, ఆడికి అంత ఖాళీయా, ఈ పిల్లలతో పాటు ఆడేందుకు వస్తున్నాడు అనేటువంటి ఆలోచన తల్లిగా తండ్రికి వీళ్ళకి ఉండాలి కదా, వీళ్ళకి లేదు. సో ఇవన్నీ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలు. అప్పుడప్పుడు కాలేజీ మానేస్తున్నారు. ఒకసారి ఏమో వీళ్ళంతా కలిపి మళ్ళీ బయట రెస్టారెంట్కి వెళ్ళారట. ఆ బిల్ అంతా ఎవడ పే చేశాడు, ఆ మామయ్య అన్న కూడా పే చేశాడు. మొత్తం మీద ఈ అమ్మాయికి ఫోన్ ఇచ్చేస్తున్నారు, మొబైల్ ఇస్తున్నారు. ఆడు ఈ అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు. రాత్రి 11, 12 దాకా చాటింగ్లా. 33 ఏళ్ళోడు, ఈ 17 ఏళ్ళోడు, 17 ఏళ్ళ అమ్మాయి. మొత్తం ఎన్ని దొరికినాయి తర్వాత. సో అయిపోయిన తర్వాత మొత్తం మీద ఎప్పుడో తీసుకెళ్ళిపోతాను ఏదో అన్నట్టు ఈ అమ్మాయి ఎక్కేసింది. తర్వాత పోలీసులు వెతికారు. దగ్గర ఒక 1 మంత్ అంతా అయిపోయిందండి. రకరకాలుగా ప్రయత్నం చేస్తే మొత్తం మీద 1 మంత్కి ఐడెంటిఫైర్ అనుకుని మొత్తం మీద ఏదో ఒంగోలు దగ్గర ఎక్కడ ఉన్నారని చెప్పి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మాయమైపోయారు. మొత్తమే తర్వాత 1.5 మంత్కి ఎప్పుడో ఆ పిల్లని తీసుకొచ్చి దింపేశాడు ఇంట్లో. ఏం జరిగింది ఈ లోపు? ఎంత నరకం చెప్పండి తల్లిదండ్రులకి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా ఆడపిల్లల తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నా, స్వేచ్ఛ, మా అమ్మాయిని స్వేచ్ఛగా పెంచాలి అనేటువంటి ఆలోచనతో మీరు పిల్లల్ని కనుక వదిలేస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు దొరకడం కూడా కష్టమైపోతుంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి. ప్రమాదం 2 రకాల వ్యక్తులు. ఒకటేంటంటే మీరు కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తూ మీ అమ్మాయి బాగుందనంటే అవతలడు ప్రాజెక్ట్ పెట్టుకుంటాడు. ఏంటంటే నువ్వు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. అది ఏ ఇంజనీర్ కాదు, అది అదో బేవర్ చదివాడు. ఓ బైక్ ఒకటి వేసుకుని డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పెట్టుకుని మన అమ్మాయిని రెస్టారెంట్ల గాట్లకి తీసుకెళ్తుంటాడు. ఈ తింగరపల్లి ఏమో నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు అమాయకులు. ఈ వయసులో వయసు పెరిగిన తర్వాత 40, 50 వచ్చిన తర్వాత మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు తెలివిగా ఉంటారు. కానీ ఈ వయసులో మాత్రం 17 ఏళ్ళు 18 ఏళ్ళ వయసులో అమ్మాయిలు పొగిడితే పడిపోతారు. మనం ఇంట్లో మనం పొగడం, నువ్వు సూపర్గా ఉన్న తల్లి అని ఏ తండ్రి చెప్పడు, చాలా అందగత్యం అని చెప్పి ఏ తండ్రి చెప్పడు. తయారైన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుద్ది, అమ్మ నేను బాగున్నా నీ డ్రెస్సులోని, నీ బూడిదలే ఉన్నా చున్నీ సరిగా వేసుకోంటుంది తల్లి. ఇంకా తల్లికి భయం కదా, పొగిడితే ఏమవుద్దని. నచ్చలా, బయటికి వెళ్ళగానే ఆడెవడో పొగాడు, ఇది డ్రెస్ మాత్రం సూపర్, నిజంగా సూపర్ అన్నాం అంతే, మొత్తం మెల్లిరిగిపోయి పడిపోద్ది అంతే. తర్వాత రోజు నుంచి ఆడి కోసం చూస్తుంటుంది, పొగిడేవాడు ఒకటి కావాలి. ఎందుకంటే పొగడత వల్ల మంచి హార్మోన్లు రిలీజ్ అవుతాయండి, సైన్స్ ప్రూవ్ చేసింది. ఆడవాళ్ళల్లో పొగిడితే మంచి హార్మోన్లు మగాళ్ళలోనూ ఊరుతాయి, ఆడవాళ్ళలో ఎక్కువ ఊరిపోతాయట. పొగడాలి బాగా, నువ్వు సూపరు. పర్టికులర్ అందం గురించి, ఈ వయసులో అందం గురించి పొగిడితే ఇంకా తొందర పడిపోతారు. నేను చాలామంది ఆడపిల్లల్ని ఇంటర్వ్యూలు చేశాను, ఇలాంటి ఇష్యూస్లో ఉన్న ఆడపిల్లల్ని. అమ్మ అలా కదమ్మా, ఇంట్లో అన్నయ్య ఉన్నాడు, నీకు అమ్మ ఉంది, నాన్న ఉంది, ఎంతో ప్రేమగా చూస్తున్నారు. ఆడేవాడో బేవర్స్ నా కొడుకు చాటింగ్ చేసి పొద్దున్న ఫోన్ చేస్తుండే, ఎందుకమ్మా నువ్వు ఫోన్ ఆన్సర్ చేసి ఎలా బుక్ అయిపోతున్నావు నువ్వు అంటే, నన్ను బంగారం అంటాడు సార్. పొద్దున్నే ఫోన్ చేసి బంగారం, లేచావా, టిఫిన్ తిన్నావా, బంగారం గుడ్ నైట్, చిట్టి ఏం చేస్తున్నావు. ఈ అమ్మాయి బొమ్మలో ఉండదు, ఆడు చూస్తే బేవర్ చదవా. ఈ బంగారం చిట్టి ఇలాంటి పదాలకు పడిపోద్ది. మరి మీ తమ్ముడు ఉన్నాడు కదా, లేదా మీ అన్నయ్య ఉన్నాడు కదా అంటే ఆడు అత్తమంది అంత కొడతాడు, ఆడు అత్తమంది తిడతాడు. మరి మీ నాన్న వేసుకుంటాడు ఈ పొగడలా. నువ్వు వేసుకున్న బట్టలు, ఈ బాడీ మొత్తం ఇంత నుంచి ఇంత దాకా అయ్యావు కదా, ఒక 50 కేజీలకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇదంతా అంటే మళ్ళీ మాట్లాడదు. కాబట్టి చాలా ప్రమాదకరంగా తయారైపోయింది సొసైటీ అంతా కూడా. అందుకని ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నాం. అందుకని పిల్లల్ని, ఆడపిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించకండి. మూవీకి వెళ్తానంటే మీరు కూడా ఉండి తీసుకెళ్ళండి. ఈవెన్ నేనేం చెప్తానంటే మగపిల్లల్ని కూడా ఫ్యామిలీ పరంగా మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎంతైనా బిజీగా అండి. మీరు గొప్ప గొప్ప వాళ్ళు అవ్వచ్చు, బ్యాంక్ మేనేజర్లు అవ్వచ్చు, ఫేమస్ డాక్టర్ అయి ఉండొచ్చు, ఫేమస్ పొలిటీషియన్ అయి ఉండొచ్చు, ఎవరికి కావాలండి చెప్పండి. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తల్లి తండ్రి, బేసిక్ హ్యూమన్ బీయింగ్స్. మీ డబ్బు, మీ హోదా ఎన్ని అక్కర్లా. ఆ పిల్లాడు లేదా అమ్మాయి లేదా అబ్బాయి మీ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు. ఏసీలు కాదు, ఏమన్నా కట్టానా, ఏసీలు కాదు, కార్లు కాదు, బ్రహ్మాండమైన బిల్డింగ్ కాదు, ఏదో కోరుకుంటున్నారు. పిల్లలు ఎదిగే క్రమంలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి వాళ్ళకి. పీరు గ్రూపు, ఆ పిల్లలు కో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎన్నో చెప్తుంటారు వీళ్ళకి. అందులో మంచిది చెడ్డేది, ఏది చేయాలి ఏది చేయకూడదు ఏమీ తెలీదు. మీరు వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వింటూ ఉంటే, తిట్టకుండా ఎన్నో విషయాలు మీతో పంచుకుంటూ ఉంటే మీరే దేవుళ్ళు వాళ్ళకి. తల్లి తండ్రి టీచర్ వీళ్ళేనండి దేవుళ్ళు. మీరు చెప్పిందే వాళ్ళకి ఏది కాన్స్టిట్యూషను. కాబట్టి అమ్మ మా ఫ్రెండ్ ఇలా అంటున్నాడు, అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని చెప్పి తల్లిని అడిగితే, ఏమోరా మీ నాన్న అడగరా అనే దానికన్నా
ఆ సమస్య ఏంటో మనం అర్థం చేసుకుని మనం సలహా ఇవ్వాలి, లేదా తండ్రి దగ్గర కూర్చోబెట్టి ఆ సమస్యకి పరిష్కారం చెప్పాలి. లేదా ఆడపిల్ల పక్కన కూర్చుని, అమ్మ నేను బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్ స్టాప్ దగ్గర ఎవరో ఇద్దరు నా ఇంకా తేడాగా చూస్తున్నారమ్మా, ఎందుకో రోజు అదే టైంకి వస్తున్నారు, నువ్వు డ్రెస్సింగ్ కూడా సరిగా ఏడు ముందు, ఏకైకలో పక్కపక్కలో నవ్వడం మానే అని అలా కోపంగా చెప్పడం కన్నా ఆ అమ్మ ఏదో సమస్య ఫేస్ చేస్తుంది, ఆ సమస్య నుంచి బయటికి లాగడం అలాగా తండ్రితో చెప్పి వాళ్ళిద్దరూ కూర్చుని అమ్మాయి కౌన్సిలింగ్ చేసుకోవడం లేదా కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం చేస్తే ఇష్యూస్ రావు. అంతేగాని నేను పొద్దున్నే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నాకు ఖాళీ ఎక్కడదని ఆయన నాకు కుదరదులే అని చెప్పి ఈవిడ వదిలేస్తే అమ్మ ఏం చేస్తే చెప్పండి, సమస్యల్లో పడిపోద్ది. అలాగే ఏదన్నా సినిమాకి వెళ్ళాలి, నాకు కుదరదు మీ అమ్మ కుదరదు, కావాలంటే నువ్వు వెళ్ళంటే ఫ్రెండ్స్ని వేసుకుని వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏ రెస్టారెంట్కి వెళ్తాడో తెలియదు, ఏం పనులు చేస్తాడో తెలియదు. కాబట్టి నేను మీ అందరినీ కోరుకున్నది ఒకటే, ఇంజనీరింగ్లోకి వెళ్ళగా వదిలేయండి, బట్ ఇంటర్మీడియట్ అయ్యేదాకా కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మూవీకి వెళ్తే అందరూ కలిసి వెళ్ళండి, రెస్టారెంట్కి వెళ్తే అందరూ కలిసి వెళ్ళండి, మిగతా పిల్లలతో వదలొద్దు అని నా మనవి. బాగాలేదు పరిస్థితులు మాత్రం అస్సలు బాగాలేదు. మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తే మీ టైంని కొంత కేటాయించండి. 4 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి, ఓ 50,000 లక్ష తగ్గిపోద్ది అంతేనా? అంతకన్నా పిల్లాడిని ₹1,00,00,000 బంగారాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు. మీకు వ్యాపారంలో ఈయన పట్టించుకోవడంలో 5 లక్షలు పోయింది, 5 కోట్ల విలువైనటువంటి ఆ స్ట్రెంగ్త్ని పిల్లలకు మీరు ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏమీ అడగరు, మీరు ఏమి స్పెండ్ చేయకల్లా, కానీ ఇంటర్మీడియట్ దాకానే వాళ్ళతో మీకు అనుభవాలు కావాలి, బోల్డ్ మెమరీస్ మీరు స్టోర్ చేసుకోండి పిల్లలతోటి. ఏం చేసుకుంటారండి తర్వాత డబ్బు అంతా ఏం చేసుకుంటారు చెప్పండి? మీరు కొన్న పొలాల్లో పడుకుంటారా? మీరు పెంచుతున్న చేపల చెరువులో చేపలతో ఆడుకుంటారా మీరు చెప్పండి? అందుకని డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. జీవితం అంటే భార్య భర్త నెక్స్ట్ పిల్లలు, ఆ పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు, విలువలు, హ్యాపీగా మనం బ్రతకాలి. ఏ జబ్బులు మనకు రావు, సుఖ సంతోషాలతో కుటుంబం ఉంటే ఎవరికీ బీపీ రాదు, ఎవరికీ షుగర్ రాదు. ఇంకా డబ్బు 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 హోదా అని చెప్పి వాటి మీద పడిపోయి మన పిల్లల్ని పట్టించుకోకపోతే నరకాన్ని చూడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి టైంని పిల్లలకి ఇవ్వండి అని చెప్పడం కోసం నేను మరీ చెప్తున్నా. పెద్ద పిల్లలు బహుశా ఇంటర్మీడియట్ అయితే చిన్నపిల్లలు ఇంకా స్కూల్లో ఉంటారు, కనీసం వాళ్ళకన్నా మంచి టైం ఇవ్వండి. సమ్మర్ వెకేషన్ లాంటిది వచ్చిందనుకోండి, సెలవులు వచ్చినాయి అనుకోండి, చక్కగా ఒక టూర్ ప్లాన్ చేసుకోండి. డబ్బులు అయిపోతే నేను అనుకోవద్దు, డబ్బులుంటే ఫ్లైట్లో వెళ్తాం, డబ్బులు లేకపోతే ట్రైన్లో వెళ్తాం, అంతేనా? డబ్బులుంటే దూరంగా వెళ్తాం, డబ్బులు లేవనుకోండి అరకు వేళ వెళ్తాం సరదాగా 2 పూటలు. డబ్బులుంటే కాస్ట్లీ హోటల్లో దిగుతాం, డబ్బులు లేకపోతే చిన్నవి కూడా ఉంటాయి 500కి 400కి వాటిలో దిగుతాం. కానీ చక్కగా ఆ పిల్లలతో అలా కలిసి టుగెదర్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అలా వెళ్ళి ఫోటోలు అవి తీసుకుని మెమరీస్ అనమాట అన్నీ కూడా. రేపు పొద్దుట ఒక వయసు వచ్చిన తర్వాత మనకి బెంగగా అనిపించింది, ఆ మెమరీస్ అన్ని చూసుకుంటూ ఉండొచ్చు. అంతేగాని ఎప్పుడు చూసినా పిల్లల ఫోటోలు ఉంటాయి, మన ఫోటోలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం ఎప్పుడు ఎంజాయ్ చేస్తారండి? ఇంకెంతసేపు త్యాగం చేయడమేనా పిల్లల కోసం? కాబట్టి నేనంటాను కొంత పార్ట్, దాంట్లో కొంత పార్ట్ని మీకు కూడా కేటాయించుకుని మీరు కూడా పిల్లలతో స్పెండ్ చేస్తూ మీరు మంచి మెమరీస్ని మీరు మిగుల్చుకున్నట్లయితే పిల్లలకి మీకు ఒక అనుబంధం ఏర్పడుద్ది, ఆ అనుబంధం కలకాలం ఉంటుంది. మీరు ఈ అనుబంధాన్ని ఇప్పుడు డెవలప్ చేసుకోకపోతే ఇంజనీరింగ్లోకి మెడిసిన్లోకి వెళ్ళిన తర్వాత రాదు, వాళ్ళు మీకు దగ్గర అవ్వరు. కాబట్టి ఈలోపే వాళ్ళు మీరు దగ్గర ఉంటే అమ్మ అనే ఒక ప్రేమ, నాన్న అనేటువంటి ఒక ప్రేమ, ఆ అటాచ్మెంటు ఎక్కడికన్నా వెళ్ళినా చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన, భవిష్యత్తులో కూడా వాళ్ళు పెద్దాళ్ళు అయ్యి మనం కూడా పెద్దాళ్ళు అయిన తర్వాత నా కోసం అమ్మ నాన్న చాలా టైం స్పేర్ చేశారు, నన్ను బాగా పట్టించుకునేవారు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని ఒక ఫీల్ వాళ్ళకు కూడా రావాలి. అంతేగాని మనం నిందిస్తే కుదరదు, వృద్ధాశ్రమాలకు వెళ్ళాల్సిన పని ఉండదు. మన పిల్లల్ని ఎంత బాగా పట్టించుకుంటే పిల్లలు మనల్ని అంత కేర్ తీసుకుంటారు. రెసిప్రొకేషన్ అంటాం దాన్నే. మనం కమర్షియల్గా మనం చూసామనుకోండి, వాళ్ళు మనం కమర్షియల్గా చూస్తారు. నెక్స్ట్ 3వ అతి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు వాళ్ళ పెద్దాళ్ళు పిల్లాళ్ళు ఎక్కువ పాడైపోయేది దేనివల్ల అండి? గాడ్జెట్స్. ఏమన్నా అంతేనా? మన ఎలక్షన్ అయింది, రిజల్ట్స్ కోసం ఆ రోజున సోషల్ మీడియాలోనో లేకపోతే టీవీల దగ్గర అతుక్కుపోతే పర్లా, మిగతా రోజుల్లో కూడా యూట్యూబ్లో పనే ఉంది. మీరు ఒక్కసారి నేను చెప్పింది కరెక్టా కదా చూడండి. మీరు మొబైల్ వాడినప్పుడు రోజంతా స్క్రీన్ టైం ఒక 6 గంటలు ఉంటే మీది స్క్రీన్ టైం చెక్ చేసుకోండి. ఒక 1 వీక్ మీరు రీసెర్చ్ చేయండి, తగ్గించొద్దు. రోజు ఎలా వాడుతున్నారు అలా వాడండి, బేభత్సంగా వాడండి మొబైల్ని, కుదిరినప్పుడల్లాను వాడేసి స్క్రీన్ టైం చూడండి. నాకు తెలిసి 5 నుంచి 6 గంటలు ఉంటుంది మొత్తం. ఏదైతే వాట్సాప్ అయితే ఏదైతే టీవీతో సహా స్క్రీన్ టైం అంటే టీవీ, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అన్నీ కలిపి 6 గంటల్లో నిజానికి మీకు ఉపయోగపడినటువంటి స్క్రీన్ టైం ఎంత?
మీరు చేసేటువంటి పనికి సంబంధించి కానీ ఫ్యామిలీ రిలేషన్ సంబంధించి కానీ ఎంత అంటే నాకు తెలిసి 1.5-2 గంటలు మించి ఉండదండి. మిగతా 4 గంటలు సోదే. రాజకీయం మీకు అవసరం అండి? తర్వాత పొద్దున్న 5 నిమిషాలు తెలిసిపోద్ది కదా. ఢిల్లీలో మోడీ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చాడా, కవిత పరిస్థితి ఏంటి, అది మన ఇష్యూ కాదు, అది కేసీఆర్ గారి ఇష్యూ. అది ఆయన సీఎం అని చేసేస్తే మనం ఆయన పడతాడు అంతా. రాష్ట్రం గురించి మనం ఆలోచించాలి, మన గురించి మనం ఆలోచించాలి. కాబట్టి మీ వృత్తికి సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి, మీ చదువుకు సంబంధించి స్క్రీన్ టైం ఎంత, మిగతా టైం ఎంత అంటే 6 గంటల్లో మ్యాక్సిమం 1.5 అంటే 25% స్క్రీన్ టైం మాత్రమే మనకు పనికొచ్చేది. రిమైనింగ్ 75% పనికిరాంది. సినిమాలు, కామెంట్లు, కొడాలి నాని గారికి, రోజా గారికి అంతంత వ్యూస్ ఎందుకు వచ్చేసేవండి చెప్పండి? వాళ్ళు పాపులర్ అయ్యారు, మనం పాపులర్ చేసాం, మన టైం వృధా చేసేసుకుని. నిజంగా అన్నీ వినాలా చెప్పండి? ఎందుకంటే బూతులు అంటే అందరికి ఇష్టమే. మనల్ని తిట్టక్కల, ఒకడు ఇంకొకటి తిట్టేస్తుంటే భలే తిడతానని చెప్పి మనకు ఏదో ఆనందం, తెలియకుండా ఆనందం అనమాట. అందుకని బూతులు మాట్లాడే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, మనం చూస్తూ ఉంటాం కదా. అలా మంచిగా చాగంటి కోటేశ్వర గారు ప్రవచనాలు వింటామండి, అస్సలు సమస్య లేదు. ఆ ఛానలే పెట్టాం. భక్తి టీవీ చూసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? పొద్దుట ఎఫ్ఎం పెట్టుకుని పొద్దుట 6 to 7 వస్తూ ఉంటాయి. భక్తికి సంబంధించి ఏమైనా చూస్తామని చూడం. అప్పుడు కూడా సినిమాలవే, ఏమైనా వీలుంటే సినిమాలు, లేకపోతే రాజకీయాలు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనమే ఇలా ఉంటే ఈ వయసులో పిల్లలు పనికొచ్చే వాటికన్నా పనికిరాని ఎక్కువ చూస్తారు. కారణం గుర్తుపెట్టుకోండి, పనికొచ్చేది వింటూ ఉంటే స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఏమన్నా కరెక్టేనా? పనికొచ్చేది వింటూ ఉంటే స్ట్రెస్ వస్తుంది, పనికిరాని వింటూ ఉంటే ఆనందం వస్తుంది. సో మన బాడీ న్యాచురల్ అనమాట. ఇది ఆనందం పొందడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆనందం టెంపరీ, పనికొచ్చేది ఇప్పుడు స్ట్రెస్ పెట్టినా, టెన్షన్ వచ్చినా భవిష్యత్ అంతా ఆనందంగా ఉంటాం. నిజంగా చూడండి, ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం చేయమంటే పిల్లాడిని నరకం చూసేస్తూ ఉంటాడు. అలా కాకుండా ఏదైనా సరదాగా యూట్యూబ్లో ఒక ఛానల్ మనం ఓపెన్ చేసే పలానా చూసి ఏంటో విషయం ఏంటో చెప్పరా అంటే మీకు చక్కగా చెప్పేస్తాడు. తర్వాత అమ్మ నాకు ఈ ప్రాబ్లం అర్థం కావట్లేదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలియదని చెప్పి సబ్జెక్ట్ బుక్స్ పట్టుకుని వచ్చారు తప్ప, మీరు తల్లి కానీ తండ్రి కానీ నేను ఒక ఛాలెంజ్ విసురుతాను, అమ్మ యూట్యూబ్లో ఈ వీడియో నాకు అర్థం కాలేదు చెప్పవని ఎవరన్నా వచ్చారా? ఏమ్మా ఫేస్బుక్లో ఇదేదో అనుకుంటున్నారు నాకు అర్థం కాలేదని చిన్న పిల్లాడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారా? అంటే ఏమర్థం అవుతుంది దీన్ని బట్టి? అన్నీ తేలిగ్గా అర్థమయ్యేవి కాబట్టి పిల్లలు టెండ్ అయిపోతారు అటువైపు, న్యాచురల్గానే టెండెన్సీ ఉంటుంది. ఇవన్నీ కష్టంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అందరికి అర్థమయ్యేది మనకు కూడా అర్థమైతే గొప్పేమీ కాదు. ఏమో కరెక్టేనా? అందరికి అర్థమైతే మనకు అర్థమైతే గొప్పే ఉంది. ఎవరికి అర్థం కాదు, మనకు మాత్రమే అర్థమైంది, అది గొప్ప. ఏమో కరెక్టేనా? అందరు పిల్లలు ఆడుకుంటున్నారు, మన పిల్లడు కష్టపడి చదువుకుంటున్నాడు, అది గొప్ప. అందరు పిల్లలు బేవర్స్గా తిరుగుతున్నారు, మన పిల్లాడు ఇంట్లో కూర్చొని బుక్స్ వేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, అది గొప్ప. మొన్న మధ్యన ఏఆర్ రెహమాను వయలినిస్ట్ అనమాట, చిన్న పిల్లాడు, తమిళియన్ అనుకుంటాను, వరల్డ్లో అవార్డు ఏదో వచ్చింది, వయలిన్ ప్లే చేయడంలో ఒక అవార్డు వచ్చింది, వరల్డ్ అవార్డు వచ్చింది అనమాట. ఆ కుర్రాన్ని ఏఆర్ రెహమాను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎంత ఉండదు, 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటాయి, 13-14 ఏళ్ళ కుర్రాడు అనమాట, గొప్ప వయలినిస్టు. అడిగాడు, నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసావు అని అన్నాడు. వయలిన్ వాయించడం ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసావు అని అంటే ఆ పిల్లాడు చెప్పాడు 6 to 7 hours చెప్పాడు. రోజు 6 నుంచి 7 గంటల వయలిన్ వాయించడమే ప్రాక్టీస్ చేసాడట. నువ్వు గాడ్జెట్స్ అయ్యి చూడవన్నమాట అన్నాడు. నేను అసలు చూడనని చెప్పాడు. గుర్తుపెట్టుకో, నేను అసలు చూడనని చెప్పాడు. ఆ కుర్రాడికి తెలిసింది వయలిన్ ఒక్కటే, ఇంకేమీ తెలీదు. గొప్ప వయలినిస్ట్. అమ్మ కరెక్టేనా? మీరు చూసే ఉంటారు, ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూ ఈ షార్ట్స్ లాట్లో వచ్చింది. అంటే ఒక వయలినిస్ట్ అవ్వడానికి కుర్రాడు 6 గంటలు అదే పని మీద ఉన్నాడు, అందుకని అంత గొప్పడయ్యాడు. తెండూల్కర్ బ్యాటింగ్ తప్ప ఇంకేమీ తెలీదు. చైల్డ్హుడ్లో మనం చూసాం కదా, రోజు బ్యాట్ పట్టుకుని స్టేడియంకి పోయేవాడు పొద్దున్న సాయంత్రం. బ్యాటింగ్ బౌలింగ్ కూడా కాదు. అందుకని గొప్ప బ్యాట్స్మెన్ అయ్యాడు, మంచి బౌలర్ అవ్వాలా, గొప్ప బ్యాట్స్మెన్ అయ్యాడు. ఆఖరికి భారతరత్న ఇచ్చారు, దేశాన్ని ఒక స్థితిలో తీసుకెళ్ళాడు క్రికెట్ విషయం వచ్చేటప్పటికి. మీరు అలా ఎవరిని తీసుకున్నా, గొప్ప వాళ్ళని ఎవరిని తీసుకున్నా ఏదో ఒక విషయం మీద పెట్టారు వాళ్ళంతా కూడా దృష్టి, ఒకే ఒక్క విషయం మీద. అన్ని విషయాల మీద ఎవడైతే పెట్టాడో ఆడు సక్సెస్ కాడు, దేంట్లోనూ సక్సెస్ కాడు. మీ పిల్లాడు క్రికెట్ నేర్పండి, స్కేటింగ్ నేర్పండి, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నీ నేర్పుతాడు, దేంట్లోనూ ప్రావీణ్యత ఉండదు.
బ్రూస్లీ పేరు విన్నారండి? సినిమాలు అవి కూడా వచ్చినాయి. చాలా గొప్ప కిక్ బాక్సర్ కదా. బ్రూస్లీ ఒక సందర్భంలో చెప్పాడు, బ్రూస్లీ రోజు కనీసం 5,000 కిక్కులు ప్రాక్టీస్ చేసేవాడట బాక్సింగ్లో. రోజుకి 5 నుంచి 10,000. అంటే పొద్దున్న లేచాడంటే ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే కండలు పెంచడానికి ఇంకా దాన్ని కొట్టడం వెళ్ళి కిక్ చేయడమే. దాన్ని 5,000 నుంచి 10,000 సార్లు కిక్ చేసేవాడట. ఒకసారి ఇంటర్వ్యూలో బ్రూస్లీ అన్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్రూస్లీ అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఈ బాక్సింగ్లో కిక్కులు ఇవ్వడంలో 10,000 రకాలుగా కిక్కులు ఇచ్చేవాడికి నేను భయపడను. అంటే 10,000 రకాల కిక్కులు, రకరకాలు ఉంటాయి కదా కిక్కుల్లోనూ. సో ఈ బాక్సింగ్లో 10,000 రకాలుగా కిక్కులు ఇచ్చేవాడికి నేను భయపడను, నాకు భయం ఉండదు. అంటే నాడికి 10,000 రకాలు తెలిసినా నాకు భయం లేదు, ఒక్క రకం మాత్రమే తెలిసినోడికి నేను దడదడలాడిపోతాను అన్నాడు. ఆ బాక్సింగ్లో ఒక రకం కిక్కే తెలిసినోడికి నేను భయపడతాను, ఒకే రకం తెలిసినోడికి భయపడతాను అన్నాడు. మీకు అర్థమై ఉంటుంది నేను అనుకోవడం ఏంటంటే, చెప్పాడు 10,000 రకాలు బాక్సింగ్ కిక్కులు తెలిసినాడు, ఎందులోనూ ప్రావీణ్యత ఉండదు. అడిగి ఏ కిక్కు స్ట్రాంగ్గా ఉండదు, 10,000 రకాల కిక్కులు ఉంటాయి, ఏది స్ట్రాంగ్ ఉండదు, ఒక్క రకమే తెలిసినాడు. రోజు 10,000 సార్లు ఆ కిక్కే ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ ఒక్క కిక్కు నాకు తగిలిందంటే నేను అవుటే కదా. అర్థమైందండి? కాబట్టి 10,000 రకాలుగా తెలిసినోడి కన్నా ఒక్క రకమే తెలిసినోడికే నేను భయపడతాను అని చెప్పి అన్నాడు. 100% కరెక్ట్ అది. కాబట్టి మీ పిల్లల్ని ఇక రకరకాల దారులు ఏదో సూపర్ మ్యాన్లు చేసేద్దామని, ఏది కంప్యూటర్లో అన్నీ ఇప్పుడేం నేర్పాల్సిన పని లేదు. పిల్లలు 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో రాసే ఏ ఎగ్జామ్ తీసుకోండి, క్లాట్, లాయర్లు అవ్వడానికి అవసరమైనటువంటి ఎగ్జామ్ క్లాట్. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, అలాగే ఈఎపి సెట్, లేదా యూనివర్సిటీలు పెట్టి ఇంజనీరింగ్. మెడిసిన్ చదివే వాళ్ళకి నీట్, సిఏ చదివే వాళ్ళకి ఇంకోటేదో. వేటిల్లో కూడా కంప్యూటర్కి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా రాదు, స్పష్టంగా చెప్తున్నా. వీడికి కంప్యూటర్ వచ్చా లేదనేది ఎవడో టెస్ట్ చేయడు, కేవలం కంప్యూటర్ మీద ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలంతే. అది తెలియకపోయినా మేము 2-3 టెస్టులు ప్రాక్టీస్ చేపిస్తాం, పిల్లలు తేలిగ్గా పట్టేస్తారు, అస్సలు దాని గురించి అక్కర్లా. కాబట్టి రేపొద్దున ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ అవిని, పిల్లల కంప్యూటర్ గురించి తెలియాలి. మీరు అస్సలు ఏమి వద్దు. మేనమామలు అన్నయ్యలు యూఎస్లో ఉంటారు కొంతమందికి, బాబాయ్ వాళ్ళు వస్తా ల్యాప్టాప్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు ట్యాబ్, అది గిఫ్ట్ కింద వస్తే పిల్లలు అదే వేసి కూర్చుంటారు. పొరపాటును కూడా ఇవ్వకండి, మీరు కొనొద్దు, ఒకళ్ళు ఉంటే లోపల పడేయండి. మొబైల్ అస్సలు అవసరం లేదు. ఇంటర్నెట్ కావాలా? అక్కర్లా. గూగుల్ని అడుగుతానంటాడు, ఏం నేర్చుకోడు. క్యాలిక్యులేషన్ కూడా దేని మీద చేస్తాడండి? క్యాలిక్యులేటర్ మీద చేస్తాడు. 7 8s వచ్చిందనుకోండి, కనీసం 7 8 56 అని ఆ చిన్నప్పుడు చదువుకున్న టేబుల్స్ లాగడం కూడా వాడికి బాధే, వెంటనే కొట్టేస్తాడు ఇలాగా. అంటే బుర్ర ఏమైపోతుంది చెప్పండి గాడ్జెట్స్ మీద ఆధారపడితే. అందుకని గాడ్జెట్స్ని ఆపరేట్ చేసేవాళ్ళని తీసుకోరు అక్కడ. గాడ్జెట్స్ని ఆపరేట్ చేసేవాడిని ఆపరేటర్ అంటారు అంతే. ఏమన్నా కరెక్టనా? ఇంజనీర్ అంటారు. కంప్యూటర్ మీద టైప్ చేసేవాడు కంప్యూటర్ ఇంజనీర్ కాదు, వాడికి ఏం తెలియదు దాని గురించి, ఏది నొక్కితే ఏమవుతుందో తెలుసు అంతే. ఆ కంప్యూటర్ డిజైన్ చేసినట్టు ఉంటాడు కదా, చిప్పులు తయారు చేసినట్టు, వాళ్ళు ఇంజనీర్లు. ఆటోమొబైల్ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఇప్పేసి బిగించేస్తాడు మొత్తం అన్నీ. బట్ ఈజ్ నాట్ ఆటోమొబైల్ ఇంజనీర్, ఈజ్ జస్ట్ అన్ ఆపరేటర్, ఫోర్మ్యాన్ లేదా మెకానిక్. బట్ అసలు ఆటోమొబైల్ డిజైన్ చేసి దాని ఎఫిషియన్సీ పెంచడం, లీటర్ 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఎలా రావాలని అన్ని రీసెర్చ్ చేసేవాడు ఇంజనీర్. కాబట్టి మన పిల్లలు ఆపరేటర్లు వద్దు, ఇంజనీర్లు అవ్వాలి, పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. కాబట్టి అవి మీరు ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి నెట్ అనేది పిల్లలకు అవసరం లేదు. మేము అసలు నెట్కి సంబంధించి ఏది ఇవ్వం కాబట్టి మొత్తం బంద్ చేసేయండి, దయించి బంద్ చేసేయండి. సండేస్ ఎప్పుడన్నా ఒక పూట మూవీ చూస్తారంటే చూడబండి, అంతే తప్ప ఇంక వేరే ఏమీ వద్దు. కాబట్టి నేను కోరుకునే వాటిల్లో ఓన్ ట్రాన్స్పోర్ట్ అని కూడా పెట్టుకోకండి. ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా కరెక్ట్ కాదు. ఎలాగ ఆటోల మీద పిల్లల్ని పంపిస్తుంటారు, ఏంటో తెలియదు కొంతమంది. మీరు బస్సు అయితే 15,000 తీసేసుకుంటున్నారండి, మేము ఆటో లెక్కేసుకున్నాం, లెక్కేసుకుంటే 12,000 అవుద్ది, గ్రూప్ కింద వస్తారు. 3,000 దగ్గర ఇబ్బందా ఇంత ఫీజు కట్టి? లేదా ఆర్టీసీ బస్సు ఎక్కేసి అసిల్మెంట్ బస్ స్టాండ్లో దిగి వస్తే ఎంతోసేపు కాదు కదా, 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడికి. ఆర్టీసీ బస్సు పాస్ తీసుకుంటే మా అమ్మాయికి ఫ్రీయే కదా ఆడపిల్ల అని చెప్పి ఈ 10,000 కట్టకుండా బస్సు ఎక్కిస్తుంటారు. ఈ బస్సులు కంగారుగా ఎక్కడం దిగడం ఏమంటే ప్రమాదమేనా? వెళ్ళిపోయే బస్సులు ఎక్కడం, ఆగకుండా బస్సు దిగడం, ఎన్ని రకరకాల సమస్యలు ఇవన్నీ ఎందుకండి? చక్కగా 4 అడుగులు నడిచి బస్సు ఎక్కుతారు, కరెక్ట్గా ఇక్కడ దిగుతారు, మళ్ళీ ఇక్కడ ఎక్కుతారు, ఇంటి దగ్గర దిగుతారు.
పిల్లలు రకరకాలుగా చెప్తుంటారు, మా ఫ్రెండ్స్ మేము కలిపి ఆటోలో వెళ్తాము, వద్దు అలౌ చేయకండి అంటే. ఇంకా నేను రకరకాల ఇష్యూ చూస్తున్నాం కదా మనం. యాక్సిడెంట్ లాస్ట్ టైం ఇక్కడే మీకు వైజాగ్లో చాలా సర్ప్రైజింగ్, లక్కీగా ఎవరికి ఏం కావాలి, ఆటోను కొట్టేస్తుంది, గుర్తుందండి లారీ. సో ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి కాబట్టి ట్రాఫిక్లో వాటిలో దయించి ఓన్ ట్రాన్స్పోర్టేషన్లు ఇలాంటివి పెట్టుకోవద్దు. కావాలంటే మీరు తీసుకొచ్చి దింపండి, తీసుకెళ్ళి మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోండి మీరే వచ్చి, అంతేగాని వేరే రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వాటికి వెళ్ళొద్దు దయించి. అలాగే టైం బాగా పిల్లలతోటి స్పెండ్ చేయండి. మీరు మా ప్రిన్సిపల్ దడదలాడిపోతూ ఉండాలి మిమ్మల్ని చూసి. ఎలా దడదలాడిపోయండి బాబు, వచ్చేస్తున్నాడు బాబు తినేత్తడినా ఈ చదువు గురించి, అంతేగాని ఇలా ప్రశాంతంగా ఉంచకండి. ఫీజు కట్టేసాం కదా వాళ్ళు ఎడుతున్నారు అని అనుకోవద్దు. రండి, మా అమ్మాయికి 10th క్లాసులో 540, మా అమ్మాయి వృద్ధిలోకి వస్తుందని మీ దగ్గర పెట్టాము, మీరు అడిగిన ఫీజు కట్టాము, మీరు ఏసీ క్లాస్ రూమ్ అని మేము పెట్టలే ఇక్కడ, మా అమ్మాయికి చదువు చెప్పాలని. తర్వాత మీ చైర్మన్ గారు వచ్చేదో రకరకాలుగా చెప్పేసి వెళ్ళిపోయారు మొన్న, అలా పడుతాం ఎలా పడుతాం అని. మీరు ఏం పడుస్తున్నారని చెప్పి ఆయన దగ్గర 10 నిమిషాలు కూర్చొని ఆయన తినేయండి. తినాలి, తినకపోతే ఎలాగా? మీరు అలా వస్తూ ఉంటే పిల్లలు కూడా భయపడతారు, అమ్మ కరెక్టేనా? పైగా కొంతమంది పేరెంట్స్ ఉంటారు వచ్చి అడిగేసి, సార్ నేను వచ్చినట్టు మాత్రం మా ఓడికి చెప్పకండి, ఇంట్లో పెంట చేసేస్తాడు చెప్పకండి. పిల్లాడికి ఇవాళ మీరు భయపడిపోతే 17 ఏళ్ల వయసు పిల్లాడికి మీరు భయపడిపోతూ ఉంటే ఇంక మీరు ఆయన ఏం కంట్రోల్ చేస్తారు చెప్పండి? చెప్పండి, అరే ముందే చెప్పేయండి. తిరుమల గారు చెప్పారు, ఎవ్రీ మంత్ యూనిట్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళది ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి మా ప్రిన్సిపల్ని కలవండి అన్నారు అని ముందే చెప్పేసరికి కొన్ని దడదలు ఆడుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు వంకటెంకరగా ఏమైనా ప్రయాణం చేస్తూ ఉంటే మీకు చెప్తారు ప్రిన్సిపల్, వీడు ఎలా తేడాగా ఉంటున్నాడు అలా తేడాగా ఉంటున్నాడని. ఫోన్లో చెప్పలేం కదా ఆయనని. అవసరమైతే ఈవినింగ్ టైం వస్తే పిల్లల్ని పిలిచి మాట్లాడతారు, మీ ఎదురుగుండానే మాట్లాడతారు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నాడు ఏంటి అనేది. అలాగ మీరు మేము పిల్లలు అందరం కలిసి మనం ముందుకెళ్తేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి తప్ప ఫీజు కట్టేసాం కదా అని మా మీద వదిలేసి మీరు పట్టించుకోపోయినా ఇబ్బంది. చూడండి, మ్యాక్సిమం పిల్లలు క్లాసులకు అటెండ్ అయ్యేలా చూడండి. మీరు గర్వంగా చెప్పగలగాలి, నా పిల్లాడిని ఏ ఒక్కరోజు కాలేజీ మానిపించలా, ఏ ఒక్కరోజు మానిపించాల, ప్రతిరోజు నా బిడ్డ కాలేజీకి వెళ్ళాడు. ఏమంటే చదువు రాదండి ఏమ్మా? పొద్దుటే వాడు హుషారుగా కాలేజీకి వచ్చేస్తానంటే ఏమి రానుడు కూడా పోవడం ఇచ్చేసుకుంటాడు. రోజు పొలం వెళ్ళేటువంటి రైతు మనం తీసుకుంటే ఆ పొలం విపరీతమైన ఆనందాన్ని పొందుతుందంట పంట. ఆ రైతుని చూసి మురిసిపోతుందంట, పలకరించడానికి ఒకడు కావాలి కదా. అలా అని చెప్పి బైక్ వేసుకెళ్ళి గట్టు మించి వెనక్కి వచ్చేస్తే కాదు, ఆ రైతు ఆ గట్టు చుట్టూ తిరిగి పొలం చుట్టూ తిరిగి అవసరమైతే ఆ బురద వదికి మధ్యలో కూడా వెళ్ళి ఆ మొక్కలను పలకరించాలి. అక్కడ పలకరించి వాటిని అలా పలకరించుకుంటూ వెళ్తుంటే ఆ గాలికి అవి ఊగుతూ ఒక ఆనందాన్ని పొందుతాయి. అంటే ఇదంతా ఏదో చెప్పడానికి అలా అనిపిస్తుంది, కానీ దీంట్లో సైకాలజీ ఏంటంటే దానికి ఎక్కడన్నా తెగులు ఉన్నా పురుగున్నా కనపడద్దు రైతుకి. ఏమంటే కరెక్టేనా? ఎక్కడన్నా పురుగుంటే కనపడద్ది. పసుపచ్చ ఆకులు వస్తున్నాయి అనుకోండి, జింకు లోపం, జింకు కొట్టుకుంటాడు. పురుగు ఉందనుకోండి ఏదో మందు కొట్టుకుంటాడు. కలుపు ఉందనుకోండి మనుషులు పెట్టి కలుపు తీయించుకుంటాడు, అలా ఆయనే తీసేస్తాడు. నీరు సరిగా లేదు, ఓటెక్కిపోతుంది, అది ఎక్కువైపోయి చర్యలు తీసుకుంటాడు. అంతేగాని బయట నుంచి చూసి వెళ్ళిపోతే ఏం పని అవ్వదు. అక్కడ చెప్తూ ఉంటారు పంట కూడా మురిసిపోతుందని. ఎకరం 60-70 బస్తాలు పండేస్తుంది ప్యాడీ. వారానికి ఒకసారి వచ్చి వెళ్ళేవాడికి 40 బస్తాలు పండుద్ది. ఊడ్చి కోసుకోవడానికి వచ్చేవాడికి గింజ కూడా దొరకదు. ఏమన్నా కరెక్టేనా? ఊడ్చి కోసుకోవడానికి వచ్చాడు, మళ్ళా గింజ కూడా దొరకదు. సేమ్ అదే చెప్తున్నాను నేను, వ్యవసాయం లాంటిదే. కాబట్టి పిల్లల్ని ఒక్కరోజు కూడా మానిపించకుండా క్యాంపస్ దించండి. వాడికి అర్థం కాలా, రోజు వింటున్నాడు కదండి. ఆ మాస్టర్ చెప్పింది రోజు విని 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 ఏమవుద్ది, వచ్చేస్తుంది. ఇక్కడ దయించి మీరు పిల్లల్ని రెగ్యులర్గా పంపించాలని చెప్పి నేను కోరుకుంటాను. అలాగే లాస్ట్ ఇయర్ మనం తీసుకుంటే ఈ చుట్టుపక్కల అన్ని కాలేజీల్లోకి సిటీలో బెస్ట్ పాస్ పర్సంటేజ్ తెచ్చుకుంటున్నాం మనం ఎవ్రీ ఇయర్. అసలు పాస్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకోవడమే బాధాకరం. అన్ని చోట్ల మేము 100% తెచ్చుకుంటాం. చెప్పాను కదా, సిటీ క్యాంపస్లోనే ఈ ప్రాబ్లము. సిటీ క్యాంపస్లో ఎంత దారుణంగా ఉంటుందంటే 60%, ప్రైవేట్ కాలేజీలో నేను చెప్తుంటా 70% పాస్ అవడం. పేరెంట్స్ పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే, మావాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయాడు. పాస్ అవ్వడం అండి దరిద్రం కదండి, మాట్లాడుకోకూడదు. ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఎంపీసీ స్టూడెంట్స్కి, బైపీసీ స్టూడెంట్స్కి 440. ఆ 470కి ఎన్ని మార్కులు వచ్చినాయనేది ఇంపార్టెంట్. 4
రాజమండ్రి క్యాంపస్ ఇవన్నీ తీసుకుంటే హాస్టల్ క్యాంపస్లోనే 467 హైయెస్ట్, 470కి. బైపీసీలో 440కి 437 వస్తాయి. అసలు 460 దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, 470కి 460 దాటేవాళ్ళు. సిటీ క్యాంపస్లో 460 తెచ్చుకోవడమే గగనం. అక్కడికి ఇక్కడ 465, 465 హైయెస్ట్, 470కి తీసుకొస్తున్న. మ్యాక్సిమం పడుతున్నారు పాపం. ప్రిన్సిపల్ బాలు అండ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకుంటే వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నం చేసి పిల్లలను రప్పించుకుని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. దట్టు బాగా మెరిట్గా ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఏమో హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాళ్ళే మళ్ళీ రాజుల దళవాసులు పెట్టుకుంటామండి, బాబు మెరిట్ కదా, టైం అది వేస్ట్ అయిపోద్ది, ట్రాన్స్పోర్ట్ అది అని చెప్పి. కాబట్టి అలాంటిది ఇక్కడ మనం 93-94% పాస్ పర్సంటేజ్ తెచ్చుకుంటున్నాం, బ్రహ్మాండమైన మార్కులు తీసుకొస్తున్నాం. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ 7 మెంబర్స్కి, ఒకళ్ళకి ఐఐటి ముంబైలో సీట్ వచ్చింది ఇక్కడి నుంచి, ఈ క్యాంపస్ నుంచి. ఎన్ఐటి IIIT కలిపి 7 సీట్లు వచ్చినాయి. మొన్న జేఈఈ మెయిన్స్లో ఇప్పటిదాకా పెట్టినటువంటి ఇక్కడ వైజాగ్ సిటీలో పెట్టిన క్యాంపస్లో హైయెస్ట్ ఈ సంవత్సరం వచ్చింది 99.3% జేఈఈ మెయిన్స్. చాలా గొప్ప పర్సంటేజ్ అది. 95 దాటి 8 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా ఈ సంవత్సరం ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు కలిపి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నేను చెప్పేది, వీటిల్లోనే దగ్గర ఒక 15 సీట్లు ఈ క్యాంపస్ నుంచి వస్తాయి, తక్కువ స్ట్రెంగ్త్. కాబట్టి ఇంత తక్కువ స్ట్రెంగ్త్ కూడా అంత మంచి రిజల్ట్ తీసుకొస్తున్నాం. లాస్ట్ ఇయర్ మొత్తం అన్ని క్యాంపస్ల మీద కలిపి సుమారుగా 650 సీట్లు ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు వచ్చినాయి తిరుమల గ్రూప్లో. ఇండియాలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ఐఐటీకి వెళ్ళినా, ఏ ఎన్ఐటీకి వెళ్ళినా, ఏ IIITకి వెళ్ళినా మన పిల్లలంతా కలిసికట్టుగా ఉంటారు, బ్రాంచ్ తోటి సంబంధం లేకుండా, విత్ తిరుమల బ్రాండ్. అన్ని చోట్ల మనకు పాపులారిటీ వచ్చింది. తిరుమల పిల్లలు ప్రతి క్లాసులోనూ ఒక 2 ఉంటే చాలు. 60 మంది ఉండే సెక్షన్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో 2 పిల్లలు తిరుమల వాళ్ళు ఉంటే ఆ క్రమశిక్షణ మొత్తం అందరికి వస్తుంది. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిసిప్లైన్ వీఆర్ ఇన్కల్కేటింగ్. పిల్లలకు అటువంటి ఆ డిసిప్లైన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి డిసిప్లైన్ ఇక్కడ ఉండగా కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ డిసిప్లైన్ మెయింటైన్ అవుతుంది. ఎంతోమంది పిల్లలు యుఎస్, కెనడా వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తుంటారు, మళ్ళీ వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు, సార్ మీరు ఆ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు నేర్పినటువంటి డిసిప్లిన్ కంటిన్యూ చేస్తున్నాం సార్, అందుకని ఈ స్థితికి రాగలిగేమో అని. కాబట్టి ఇక్కడ ఆ క్రమశిక్షణ, బుద్ధి, జ్ఞానం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాది, మీది. ఇంటి దగ్గర మీరు ఇవ్వాలి, కాలేజీలో ఉన్నంతసేపు మేము ఇవ్వాలి. సబ్జెక్ట్ పక్కన పెట్టండి, సబ్జెక్ట్ ఎలాగ చెప్తాం. కాబట్టి సబ్జెక్టు బాగున్నంత మాత్రాన పిల్లలు సక్సెస్ అవుతారనుకుంటే తప్పు. ఆ సబ్జెక్ట్ని సక్రమంగా వాడు ఉపయోగించాలి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హాస్టల్లో పిల్లలు అయితే స్టడీ అవర్స్ నైట్ 10 దాకా చదువుకుంటారు. మళ్ళీ పొద్దుట 6 గంటలు లేచిపోతారు, 5 గంటలు లేచిపోయి వాళ్ళు బాత్ చేసేసి 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి 6:30కి మళ్ళీ స్టడీ అవర్స్లో కూర్చుంటారు. సో ఉదయం 6:30 నుంచి రాత్రి 9:30, 10 దాకా చదువుకుంటారు వాళ్ళు పిల్లలు. కానీ మీరేమనుకుంటారంటే 8 గంటలకు వెళ్ళాడు, 6:30 దాకా కొట్టుకున్నాడు కదా ఎందుకు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు మీరు. అది కరెక్ట్ కాదు. మనం గంట నడిచాం, అవతరాడు 1.5 గంట నడిచాడు, ఎవడు ఎక్కువ దూరం వెళ్తారండి? ఏమంటే 1.5 గంట నడిచాడు ఎక్కువ దూరం వెళ్తాడు గ్యారంటీగా. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి, అవతరాడు మన పిల్లాడి కన్నా ఇంకో గంట ఎక్కువ కష్టపడుతున్నాడంటే గ్యారంటీగా ఎగ్జామ్లో ఇంకో 4 క్వశ్చన్లు వాడు ఎక్కువ చేస్తాడు. ఆ రేసులో వాడు మనాడి కన్నా ఎన్నో వేల ర్యాంకుల ముందు ఉంటాడు. తర్వాత ఎక్కడన్నా మీరు ఏ న్యూస్ ఐటమ్ అని ఉన్నారా, ఒక కుర్రాడు ఎక్కువ చదివేసి చచ్చిపోయాడు, ఏమన్నా ఎక్కడ ఉన్నారండి? ఆడెవడో బాగా కష్టపడిపోయాడు, ఎక్కువ కష్టపడిపోయి చచ్చిపోయాడు. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు, కండలు ఉంటాయి. ఏమన్నా కరెక్టేనా? కండలు ఉంటాయి, కష్టపడకపోతే తొందరగా చచ్చిపోతున్నారు. మీరు చూడండి, చూడడానికి ఎంత బాగుంటారు ఆరోగ్యంగా, పొద్దున్నే లేచాక చెప్పుకుంటూ ఉంటారు, రాత్రి పార్టీలో చాలా బాగున్నాడండి, ఏంటో పొద్దున్న లేకలేదు. మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడతాడు అంతే, అందంగా ఉంటాడు, ఎక్కడ ట్యానింగ్ అవ్వలేదు, ఏమవ్వాలా. చూడండి పొలం పనులు చేసుకుంటూ ఉంటారు, 5-5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంటారు, నడుచుకుంటూ వస్తుంటారు, ఎండ పడతారు. 90 ఏళ్ళు 95 ఏళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శారీరక కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఎక్కువ కష్టపడితే మానసిక ఆరోగ్యం బాగుంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది కష్టపడేవాడికి, స్కిల్స్ వస్తే కాన్ఫిడెంట్గా ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు 1 గంట వదిలేసి వాడికి స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టిన తర్వాత బయటికి వెళ్ళనివ్వకండి, కూర్చోబెట్టి చదువుకోమనండి. టీవీలు అన్నీ మీరు కట్టేసేయండి, పిల్లాన్ని చదువుకోమని మీరు మొబైల్ వేసి కూర్చోవద్దు. తల్లులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మిమ్మల్ని నేను త్యాగం చేయమని ఇందాకే అనలా, ఎంజాయ్ చేయండి. ఎప్పుడు పిల్లలు ఇంట్లో లేనప్పుడు, పిల్లలు ఉండగా ఐడియల్ మదర్గా ఉండండి. పాపం మా అమ్మ తెంగరది, దానికి ఫేస్బుక్ గురించి తెలియదు, ఇన్స్టాగ్రామ్ గురించి తెలియదు అన్నాడు అనుకోనివ్వండి, గొడవలేదు ఎప్పటిదాకా ఇంటర్మీడియట్ అయ్యేదాకా. మీ స్కిల్స్ మీరు దాచుకోండి, అందుకని పిల్లలు ఎదురుకుండా వెళ్ళాలి అనకండి మీరు అవి తీసుకుని.
కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాత మీరు తీయండి, టీవీలు చూడండి, ఏమని చూడండి. పిల్లలు వచ్చే టైంకి అమాయకంగా అన్నీ మూసేసి వంట చేసుకోవడం, పిల్లలకు ప్రొవైడ్ చేయడం అన్నీనే. మీరు కూడా చక్కగా బుక్ వేసుకుని చదువుకుంటుండండి ఏదోటి. ఆ భగవద్గీత, బైబుల్, ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఉంటాయి, చక్కగా అవి వేసుకుని మీరు చదువుకోండి. ఆడు చదువుకుంటాడు, మోటివేషన్ ఉండి. మీరు చదువుతుంటే అనుకుంటాడు, ఏంటి 35 ఏళ్ల వయసు వచ్చి కూడా అమ్మ చదువుకుంటుందా, నేనేంటి ఇలా ఎదవ కింద ఉన్నాను. నాన్న వచ్చాడు, నాన్న కూడా ఏదో బుక్ వేసుకుని చదువుకుంటున్నాడు చక్కగా, మంచిదే కదండి. ఆడు చదువుకుంటాడు. అంతేగాని ఒకళ్ళు ఏది బెడ్రూమ్లో కూర్చుని మొబైల్ ఎలా అనుకోండి, ఇంకోళ్ళు లివింగ్ హాల్లో కూర్చుని టీవీ పెట్టుకుని సీరియల్స్ చూస్తూ నువ్వు చదువుకోరంటే ఎలా చదువుకుంటాడు ఆ బిడ్డ? ఆత్మకే చదువుతుంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి తల్లి తండ్రి నేను కోరుకునేది ఏంటంటే, పిల్లలు ఎదురకుండా వాన్ చేయకండి, వాడొద్దు అసలు. ఇప్పుడు చూడండి, మీరు వాడకపోతే అడిగే దమ్ము ధైర్యం కూడా ఉంటుందండి, ఉంటుందా? అంతేగాని మీ ఇద్దరు చెరుకొట్టేసుకుని అడుగుడు కొనకండి. ఇది నేను మీ అందరికీ జస్ట్ ఇవ్వాలనుకున్నటువంటి గైడెన్సు. డెఫినెట్గా మీ పిల్లల్ని మా పిల్లలుగానే మేము భావిస్తాం. మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ కట్టి కోడ్ నెంబర్ తీసుకున్నారో అదే రోజుని ఆ పిల్లలు మా పిల్లలు అయిపోయారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 35,000 మంది పిల్లలు మాకు ఉన్నటువంటి పిల్లల్లో, మా పిల్లల్లో మీ పిల్లాడు కూడా ఒకడు. అంటే వీడిని ఒక 2 ఏళ్ళు మేము దత్తత తీసుకున్నట్టు, అంతేనమ్మా? పగలు, రాత్రులు కాదండి, పగలు దత్తత తీసుకున్నాం. ఎప్పటి నుంచి? ఉదయం 6:30 7 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 8 8:30 దాకా. అంటే పిల్లల్ని బస్సులో ఎక్కించుకున్న మొదలు మళ్ళీ బస్సులో నుంచి దింపేదాకా వాళ్ళు మేము దత్తత తీసుకున్నట్టు. మేము అట్మోస్ట్ కేర్ తీసుకుంటాం, మా ప్రయత్నం మేము 100% చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈ 2 క్యాంపస్ల మీద మాకు ₹1 కూడా మాకేం మిగలదండి. అద్దెలు తెలుసు కదా మీకు, ఇలాంటి క్యాంపస్లో మీకు ఎంత ఉంటుందో రెంట్, స్టాఫ్ శాలరీస్ ఇవన్నీ చూస్తే ఏసీ క్యాంపస్ ఏముండదు. కాకపోతే ఏంటంటే స్టార్ట్ చేసాము, సిటీలో ఆ క్యాంపస్ అలా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి 2 క్యాంపస్లు రన్ చేస్తున్నాం. క్లియర్గా చెప్పాలంటే రాజుల దాళవలస క్యాంపస్లో వచ్చిన దాంట్లోంచి కొంత పెట్టుబడి పెట్టేవాళ్ళం మొన్నటి వరకును, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. అందుకని దీని మీద ఏదో ఆశించి కాదు, అసలు ఈ బ్రాండ్ తోటి సిటీలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాల్లో వెలుగు చూడాలి, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల ఆనందం చూడాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన అయితే కాదు. మా బాధ్యతని మేము 100% నిర్వర్తిస్తామని, మీ పిల్లల్ని మా పిల్లలుగా భావించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి సర్వశక్తులా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి గురువులుగా, అలాగే సంస్థ అధిపతిగా నేను ఎంటైర్ టీం తరపున మీ అందరికీ హామీ ఇస్తూ, ఎంతో విశ్వాసంతో ఈ తిరుమల విద్యా సంస్థలను మీరు నమ్మి మీ పిల్లలు మాకు అప్పచెప్పినందుకు సంస్థ తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.